గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్ ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు రాకడ సమీపిస్తుంది, ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన చెప్పే మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉందని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి ప్రభు త్వరగా వస్తాను, నేను జీతం తీసుకుని వస్తాను అంటున్నాడు. మరొక మాట చూస్తున్నాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి రెండు మాటల్లో మనం చూసిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారి యొక్క రాకడ. యేసు ప్రభు వారు నేను వస్తున్నా కానీ జీతం తీసుకొస్తున్నాను అన్నాడు. అదే రీతిలో యేసు ప్రభు వారి యొక్క దాసుడు అంటాడు, ఆయన వస్తున్నాడు, ఆలస్యం చేయకుండా వస్తాడు. ఇక్కడ ఆయన జీతం తీసుకొస్తున్నాడు కాబట్టి వచ్చాయని ఎలా వస్తున్నాడు? ఆలస్యం చేయకుండా వస్తాడు. అయితే ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ప్రభువుని గురించిన ఒక మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఏం చేస్తున్నాడు? త్వరగా వస్తాను. మరి త్వరగా వస్తానన్న ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, ఇశ్రాయేలుకి కఠినమైన మనసు ఉంది, అది మారాలి కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. రెండో మాట, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం, అన్యజనులకి లెక్క సంపూర్ణం అవ్వలేదు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. మూడో మాట చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు 2 పేతురు రాసిన పత్రిక 3:9 ప్రకారం, తండ్రి అంటే ఆయన దీర్ఘశాంతుడు, ఓపిక ఉన్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. 4వ మాట చూసినట్లయితే 2 పేతురు 3:9, అందరూ మారుమనసు పొందాలి కాబట్టి. 5వ మాట చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ప్రకారం కృపాకాలం ఇంకా ముగించబడలేదు కాబట్టి. ఇక 6వ విషయాన్ని చూసినట్లయితే ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనం, యోహాను సువార్త 14:16 ప్రకారం పరిశుద్ధాత్ముడు ఇంకా సంఘములో పనిచేస్తున్నాడు కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. ఇక 7వ విషయం మత్తయి సువార్త 24:36 ప్రకారం, తండ్రికి తప్పగా ఎవరికంటే కుమారుడు కూడా తెలియదు అని ప్రభు రాకడ గురించి మనం చూస్తున్నాం. ఎందుకు ఆలస్యం అవుతుందని. సో ఈ 7 విషయాల్లో మనం చూసినటువంటి మాటలు ఏంటి? ఇప్పటికే 6 విషయాలు, 6 మాటలకు 6 ఏండ్ల 49 లెక్కన, మళ్ళీ దానికి ఒక్కొక్క 7 విషయాల లెక్కన వివరణ అయిపోతూ వచ్చింది. ఇప్పుడు 7వ మాటను ధ్యానిస్తున్నాం. 7వ మాటలు ఎన్ని మాటలు అవుతూ వచ్చినాయి? ఇప్పటి వరకు 6 అవుతూ వచ్చినాయి. మొదటి 5 మాటలు అంతకుముందు వారం గతించింది. గత వారం చూడగా 6వ మాట కంప్లీట్ అయింది. 6వ మాట ఏంటి? కాబట్టి ఎటువంటి ప్రభువుని మనం కలుసుకోబోతున్నాము? అర్థమైందండి? ఎటువంటి ప్రభువుని అని అంటే మనం చూస్తున్నాం. ఎటువంటి ప్రభుని? దోషం లేని ప్రభుని, సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చిన ప్రభుని, ఇంకా రాజ్యముతో, ఈ లోక రాజ్యంతో సంబంధం లేని ప్రభుని, పాపం లేని ప్రభుని, ఇంకా మన కొరకు ప్రార్థన చేసిన ప్రభుని, అన్యాయపు తీర్పు నొందిన ప్రభుని, మరణమును జయించి సమాధి నుండి బయటకు వచ్చిన ప్రభుని మనం కలుసుకోబోతున్నామని, ఇటువంటి ప్రభుని మనం కలుసుకునే ఆ దినము, ఆ గడియ తండ్రికి తప్ప కుమారుడు కూడా తెలియదని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. 7వ మాటలో 7వ విషయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. కొద్ది త్వరగా ముగిస్తాను ఈరోజు, చాలా త్వరగా అయిపోతుంది. ఎందుకంటే మా పాప బర్త్డే కూడా ఉంది కాబట్టి త్వరగా ముగించి వేస్తాను. త్వరగా చూడండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. నేను మీతో చెప్తున్నదేమనగా, మనసుకు తనకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. ఈ మాటలను బట్టి నీతిమంతుడని ముందుదు, ఈ మాటలను బట్టి అపరాధి అని తీర్పు నొందుదు. చదవక. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు తనకు వ్యక్తమైన ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. మాటలను బట్టి నీతిమంతుడు నీతిమంతుడని తీర్పు నొందుదు. ఈ
మాటలు ప్రతియే అపరాధమని తీర్పునుంది. చాలక్క. కాబట్టి ఇక్కడ చూస్తున్నటువంటి మాట ఎన్నో మాట ఇది? 7వ ఏడో మాట. అంటే బైబిల్ స్టడీ ఈ రాత్రితో కంప్లీట్. అర్థమవుతుందండి? ఎన్ని రోజుల నుంచి ధ్యానిస్తున్నాం తెలుసా బైబిల్ స్టడీ? దరిదాపు 6 నెలలు కదక్క, సంవత్సరంన్నర నుండి ధ్యానిస్తున్నాం కుడియాడంగా. ఎన్ని రోజులు? సంవత్సరంన్నర. 7 ఏండ్లు ఎంత? 7 విషయాలు. ఈ 7 విషయాలకు ఒక వారం. 7 ఏండ్లకి 49, అంటే 49 ప్లస్ ఇది ఒకటి ఎంత? 50 వారాలు. అక్కడికి ఎన్ని వారాలు? దాదాపు సంవత్సరం అవుతున్నట్టు. మళ్ళీ 7 మాటలకు 7 ఏండ్లకి మరి ధ్యానిస్తూ వస్తున్నాంగా, అంటే దాదాపు సంవత్సరంన్నర దాటిపోతుంది కూడా బైబిల్ స్టడీ అంటే. చివరి ఘట్టం. ఎందుకంటే ఈ బైబిల్ స్టడీ చెప్పేసిన తర్వాత నేను కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా. ఇక బైబిల్ స్టడీ ఇప్పుడులో చెప్పను, జనవరిలో కొత్తగా స్టార్ట్ చేద్దాం. సో ఎందుకంటే మనకి క్రిస్మస్కి ఆయా మీటింగ్స్ ఉంటాయి, గురువారం రోజు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, ఆయా కోణాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి బైబిల్ స్టడీ ఈ రోజుతో క్లోజ్. వచ్చే సంవత్సరంలో ప్రభు చిత్తం అయితే 2025లో జనవరి నుండి స్టార్ట్ చేద్దాం. అందుకే ఈ రోజుతో కంప్లీట్ మాట. ఈ రోజు వాస్తవానికి గత ఆదివారం నేను అనౌన్స్మెంట్ చేశా, 2 వారాలు రెస్ట్ తీసుకుంటాను, నేను కూడికలకు రాలేను, కొద్దిగా డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమన్నాడు. సరే, రెస్ట్ సంగతి తర్వాత. ఈరోజు ఇది ముగిస్తే దేవుడు కృపణిస్తాడు. కాబట్టి 7వ మాట ఏంటి? 7వ మాట అంటే మత్తయి సువార్త 12:36 ప్రకారం వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాటను బట్టి లెక్కప్ప చెప్పాలి మనుషులు. ఎవరు? మనుషులు వ్యర్థముగా మాట్లాడే ప్రతి మాటను బట్టి లెక్కప్ప చెప్పాలి. సో అసలు మనుషులు వ్యర్థంగా మాట్లాడే మాటలు ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునకు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మరి బైబిల్ స్టడీ ధ్యానించబోతున్న సహాయం చేయండి తండ్రి. ఈ బైబిల్ స్టడీ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. ఈ బైబిల్ స్టడీ ద్వారా శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోండి ప్రభు. ఈ బైబిల్ స్టడీ ధ్యానించడానికి మానవునైనా నా జ్ఞానం సరిపోదు, మానవుని జ్ఞానం అసలే సరిపోదని ఒప్పుకుంటున్నాం. దాసుడు కన్నుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాలు కన్నుడు యజమానురాల వైపు చూసినట్లు దేవా, మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాగా మీరే సహాయం గురించి మహిమ పొందమని దేవా, మీ చిత్తం మీ ఉద్దేశాలు మా పట్ల ఏవైతే నెరవేర్చుకోమని ప్రార్థన చేస్తూ బైబిల్ స్టడీకి వచ్చిన వారిని బట్టి స్తోత్రములు. రావాల్సిన తరబడి తీసుకురండి, మధ్య మార్గంలో ఉండవని సకాలం నడిపించండి. ఎవరికి టపాయరికి జరగకుండా సాయం చేయండి. ఈ రోజు బైబిల్ స్టడీ ద్వారా మేమేం నేర్చుకోబోతున్నామో అది నేర్చుకోవడానికి సాయం చేయండి. వాటి ద్వారా ప్రభా మా జీవితాలు మీకు ఎంతో మహింకరంగా ఉండేలాగా సాయం చేయండి. నేను కూడా ఇన్ని దినములు బలహీనుడిగా ఉండాలని ఒప్పుకున్నా, కానీ ఈరోజు బలవంతుడిగా క్రీస్తు యేసు యొక్క కృపచేత నేను బలవంతుడినై నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ఈ బలం సంపూర్ణంగా మీరే ఉంచమని ప్రార్థిస్తూ నాతో మాత్రం మీరు మాట్లాడమని, మీ ఉద్యోగం మీ జీవం పూర్వ వైభవం మీరు మాకు అనుమతించి మహిమ పొందమని మీకు అప్పచెబుతూ దేవా, మిమ్మల్ని మరిచిన మా తప్పును క్షమించి, నెమ్మది లేకుండా జీవించిన ఆ జీవితాలను క్షమించి సరిచేస్తున్న దేవుడు, సరిచేసిన దేవుడు అందుకే స్తుతిస్తూ ఈరోజు బైబిల్ స్టడీ అంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి నాతో మాత్రం మీరు మాట్లాడమని దేవా, ఈరోజు లాస్ట్ వర్తమానం బైబిల్ స్టడీలో. ఎందుకంటే దేవా, ఇది ఎన్నో సంవత్సరాల నుంచి మేము ధ్యానిస్తున్నాం, చివరి ఎండింగ్లోకి వచ్చాం. ఈరోజు నువ్వు మాతో మాట్లాడే ప్రతి మాట మా హృదయాల్లో నాటుకుపోయి ఉండాలి. కాబట్టి ప్రభావ మేము ఈ వాక్య వెలుగులో జీవించేవారుగా, వాక్యానికి వ్యతిరేకంగా వాక్యానికి విరోధంగా ఉండే జీవితం మాలో నుంచి తీసివేసి మాతో మాట్లాడమని మా ప్రభుని దేవ, ఈ వాక్యం ధ్యానిస్తాం మానవుని జ్ఞానం సరిపోదు. కాబట్టి ఈ వాక్యం ధ్యానించడానికి తెరవని ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడదానంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పజెబుతూ మీ చిత్తం మీ ఉద్దేశం మా పట్ల ఏవైతే నెరవేర్చుకుని మీరు మహిమ పొందమని మాతో మాట్లాడడం అక్కర తెచ్చమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, బైబిల్ స్టడీ అన్నది చాలా త్వరగా ముగిస్తా. ఎందుకంటే మా పాప బర్త్డే కూడా ఉంది కాబట్టి అక్క నవ్వుతుంది. ఎందుకంటే ఎప్పుడు త్వరగా అంటాడు అప్పుడే లేట్ చేస్తాడని. ఏం లేదు లెక్క. మా పాప రాత్రి నుండి ఎదురు చూస్తుంది కేక్ ఎప్పుడు కట్ చేపిస్తాడా డాడీ అని. కాబట్టి 3వ పాపది ర్యాప్చర్ ఇజ్రాక్ ఈరోజు బర్త్డే. కాబట్టి ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది, దేవుడు కృపనిచ్చాడు, అది లాస్ట్లో చెబుతా. కాబట్టి ఆల్రెడీ ముందులో వచ్చిన వాళ్ళు చెప్పేశాను. కాబట్టి ఒక మాట, యేసు ప్రభువు రాకడ ఎందుకు అవసరమన్నది 7 విషయాలు చూసాము. 7వ మాట ఏంటంటే యేసు ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందంటే మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి లెక్క తీసుకునే దినం కాబట్టి ఆ దినం అన్నది తండ్రి అనుమతించాలి. కాబట్టి ఆ దినం కొరకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. మనుషులు పలికే వ్యర్థమైన మాటలు ఎలా ఉంటాయి అని అంటే రండి దేవుని యొక్క వాక్యం చూసినట్టే మత్తయి సువార్త 20 మనం చూసినట్టు మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం.
మొదటి మాట మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. తీసిన వారు చదవండి, బైబిల్ తీసిన వారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలవవద్దు, క్రీస్తు ఒక్కడే. మీ గురువు మీలో అందరికంటే గొప్పవాడు. మీకు పరిచారకుడై ఉండవాలని తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకునేవాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. చదవండి. అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మురియుదురు. వీరందరిలో చాలా కష్టంగా ఉంది, వద్దులే, నేనే ముగిచ్చేస్తా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడిన మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ ఆలస్యం అవడానికి 7 విషయాలు ఉండే. 7వ విషయంలో ఆ గడియ ఆ టైం ఏందన్న కుమారుడు కూడా తెలియదు, యేసు ప్రభు కూడా. సో ఆ రోజు ఎలాంటిది, యేసు ప్రభు కూడా తెలియని రోజు ఎలాంటిది అంటే చివరి మాట 7 విషయాలు ఉన్నాయి. దాంట్లో 7వ విషయం, మనుషులు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకి లెక్క తీసుకునే దినం. ఆ దినం అన్నది తండ్రి ఇదిగో నువ్వు వెళ్ళి లెక్క తీసుకొని చెప్పాలి. తండ్రి ఇదిగో నువ్వు వెళ్ళి మనుషులు పలికే ప్రతి మాటను బట్టి లెక్క తీసుకో అని చెప్పి తండ్రి చెప్పాలి. ఆ దినము ఎప్పుడంటే కుమారుడు కూడా తెలియదు. వాళ్ళ మనుషులు పలికే ప్రతి మాటని లెక్క తీసుకోమన్నటువంటి దినం ఎలాంటిదంటే కుమారుడికి కూడా తెలియదు. ఎందుకనంటే అది ఓన్లీ యేసు ప్రభు వారికి తప్పగా ఇంకెవరికీ తెలియదు. క్షమించండి, తండ్రికి తప్పక ఇంకెవరు కుమారుడు కూడా తెలియదని యేసు ప్రభు చెప్పాడు. సో మనుషులు పలికే ప్రతి మాటని లెక్క తీసుకునే దినం. ఆ దినం కుమారుడు కూడా తెలియదు, కానీ వస్తాడు. మనుషులు పలికే ప్రతి మాట, మనుషుడు ఏమని పలుకుతున్నాడు అంటే ఏమని రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో మనుషులు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటను బట్టి లెక్కప్ప చెప్పాలంట. మనుషులు ఏదైతే వ్యర్థంగా మాట్లాడుతూ వస్తారో ఆ ప్రతి మాటను బట్టి దేవునికి ఏం చేయాలా, లెక్కప్ప చెప్పాలి. మనుషులు పలికే వ్యర్థమైన మాటలు ఏంటి అని అంటే మొదటిది రాయబడిన మాట ఏంది, ప్రతి సమయంలో దేవుడి గురించి అంటారు మా తండ్రి అని చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. దేవుడి గురించి ఏమంటారు, దేవుడు మాకు తండ్రి. బైబిల్ ఏమంటుంది మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో మీకు తండ్రి ఒక్కడే, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడండి, పరలోకమందు ఉన్నాడు. కానీ ప్రజలు ఏం చేస్తున్నారంటే అబ్బో దేవుడు మాకు తండ్రి అని చెప్పుకుంటున్నారు. ఇది దేవుడు మాకు తండ్రి అని చెప్పుకోవడంలో తప్పు లేదు, కానీ మనుషులు చెప్పే విధానం ఎలా ఉందో తెలుసా, అపవిత్రమైన చోట, అయోగ్యమైన చోట, నిష్ప్రయోజకమైన చోట, పనికిరాని చోట, వ్యర్థమైన చోట, తప్పులు పొరపాట్లు పాపాలు చేసిన చోట కూడా చెప్పుకుంటాం మనం. ఏమని, అబ్బా ఈ దేవుడు నాకు తండ్రి, ఈ దేవుడు నాకు తండ్రి. చూడండి బైబిల్ ఏమంటుందంటే మీరు తండ్రి మీకు ఉన్నాడు, కానీ ఆయన పరలోకమందు ఉన్నాడు. ఈ లోకంలో ఎవరిని కూడా తండ్రి అని పిలవద్దు. ఎవరినైతే తండ్రి అని మనం పిలుస్తున్నామో దానికి తగిన శిక్ష ఏంటి, శిక్ష అని కాదు, దాన్ని బట్టి ఏమొస్తుంది, వ్యర్థంగా మనం మాట్లాడినట్టే. మనకు పరలోకమందు తండ్రి ఒకడే. చాలా మంది అంటారు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళ గురించి, కానీ కొంతమంది విషయాల్లో అంటారు అయ్యా మీ గురువు అయ్యా అంటారు. గురువు అని కూడా పిలవకూడదంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఎవరిని కూడా గురువు అని కూడా పిలవకూడదు, ఎందుకని అది బైబిల్ ప్రకారం వ్యర్థమైన మాటలు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ప్రతి మనుషుడు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటను బట్టి లెక్కప్ప చెప్పాలి. మనుషుడు వ్యర్థంగా మాట్లాడే మొదటి మాట ఏంటంటే ప్రతి సమయంలో దేవుడు నా తండ్రి అని చెప్పుకుంటున్నాడు. ఏ సమయంలో, మంచి సమయంలో, అవసరమైన సమయంలో, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు, నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన నా దేవుడు నా తండ్రి అని నువ్వు చెప్పొచ్చు. అనేకులు ఎదుట నువ్వు దృఢ నిశ్చయిత కలిగి ఉండొచ్చు. కానీ వ్యర్థమైన చోట, నిష్ప్రయోజకమైన చోట, పనికిరాని చోట, ఇంకా చెప్పాలంటే ఎందుకు పనికిరానటువంటి విధానంలో, అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది పంది ముక్కుకి బంగారం పెడితే ఏమైంది చెప్పండి. పంది ముక్కుకి బంగారం పెట్టాం, పంది ముక్కుకి ఏమైంది, దానికి ఆ విలువ తెలియదు. ముత్యం యొక్క విలువ, బంగారం యొక్క విలువ తెలియదు. ఎక్కడికి వెళ్ళింది, బురదలోకి వెళ్ళి మళ్ళీ దొక్కుతా కూర్చునేది. ఏం దొక్కిద్ది, బురదలోకి వెళ్ళి దాని ముక్కు తిట్ట అంటూ ఉండేది. ఏం ఉపయోగం లేదు. మనం అంత బంగారం పెట్టిన ఉపయోగం ఉందా?
కానీ మొదటి మాట దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, మొట్టమొదటి మాట మనం చూసినట్టయితే ప్రతి సమయంలో దేవుడు నా తండ్రి అని మనం అన్ని సందర్భాల్లో కాదు, అవసరమైన చోట చెప్పుకొని మనం చెప్పుకునేది విలువ కలిగి ఉండాలి. అనవసరమైన చోట, పనికిరాని చోట మనం తప్పులు చేసి, పాపాలు చేసి, పొరపాట్లు చేసి, అక్రమంగా చేసి, అయోగ్యమైన జీవితాన్ని జీవించి, ఇదిగో నాకు తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన కూడా చేస్తాం. పరలోకపు తండ్రి, నువ్వు ఉండగా నాకేంటయ్యా, నాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయి, నా తండ్రి ఎన్ని కష్టాలు వస్తున్నాయి ప్రభా, తండ్రి నేను ఎంత పాపాత్ముని తండ్రి, ఏమంటావు, నేను ఎంత పాపాత్ముని తండ్రి, నేనెంత అయోగ్యమైన వాడిని తండ్రి, నేనెంత మోసగాడిని తండ్రి. మరి ఇవన్నీ నువ్వు చేసి ఇంకా తండ్రి అని ఆయన ఎట్ట పిలుస్తున్నా? నేను పాపాత్ముని తండ్రి, అపవిత్రుని తండ్రి, అయోగ్యమైన వాడిని తండ్రి. దేవుడు అయోగ్యుడా, అపవిత్రమైన వాడా? కాదే. మరి చేయాల్సిన తప్పుడు మనం చేసి నా తండ్రి అని మనం చివర్లు ఎట్ట అంటాం? అదే అర్థమైన పలుకంటే. బైబిల్ చెబుతున్న మాట అదే. మనం మాట్లాడాల్సిన మాట్లాడేసేస్తాం, అనాల్సిన అనేస్తాం, చేయాల్సిన తప్పులు చేస్తాం. వాటి విషయమే దేవుని దగ్గరకు వచ్చి ఇక నా తండ్రి. ప్రియుడా, గుర్తుంచుకో, పాపం చేసి వచ్చి ప్రభా నేను పాపం చేశాను తండ్రి నన్ను క్షమించు, వ్యర్థమైన మాటలవి. చేయాల్సిన పాపం చేసేసి ఇంకా తండ్రి నన్ను క్షమించు అంటాం ఏంటి? పాపం చేయకమునిపే తండ్రి నేను పాపం చేయకుండా ఉండేటట్టు నన్ను స్థిరపరచు, నేను దోషం చేయకుండా ఉండేటట్టు నన్ను స్థిరపరచు, నేను అపవిత్రమైన జీవితం కలిగి ఉండకుండా ఉండేటట్టు స్థిరపరచు, నేను ఏ పాపంలో కలిగిపోకుండా ఈ లోకంలో కలిసిపోకుండా ఉండేటట్టు నేను స్థిరపరచు అని మొదటే ప్రార్థన చేసుకో తండ్రికి. కానీ అట్లా ప్రార్థన చేయాల్సిన తప్పులన్నీ చేసి వచ్చి చివరికి తండ్రి దగ్గరికి వచ్చి నా తండ్రి నువ్వే చెప్పావు, నువ్వు నాకు తండ్రివని, నువ్వే. ఇది కాదు ప్రభు కోరుకునేది ఇది కాదు. ఒక రోజు రాబోతుంది, చేయాల్సిన తప్పులన్నీ చేసి తండ్రి అని చెప్పుకుని పరలోకపు తండ్రి గురించి, పరలోకపు తండ్రి యొక్క నామాన్ని, పరలోకపు తండ్రి యొక్క మరి ఆ తండ్రికి అవమానం తెస్తున్నటువంటి తండ్రి అని అవమానం తెస్తున్నాం కదా, దాని గురించి లెక్కప్ప చెప్పాలి. తండ్రి అని పిలుస్తున్నాం కదా ప్రార్థనలో. ప్రార్థన చేసేటప్పుడు నా తండ్రి. నీ తండ్రి ఒకరోజు ఎక్కడికి పోతున్నాడు? ఎవరు? నీ తండ్రి. నిన్ను సృష్టించిన వాడే, నిన్ను నిర్మించిన వాడే ఓ రోజులు ఎక్కడికి పోతున్నాడు? ఏమని ఎన్నిసార్లు తండ్రి అన్నావో ఆయన దగ్గర లిస్ట్ ఉంది. అన్నిసార్లకి ఎందుకు, ఏ రీతిలో, ఏ మనస్తత్వంతో తండ్రి అన్నావో కూడా ఆయన దగ్గర లెక్క ఉంది. అందుకే ప్రతిసారి కూడా తండ్రి అని దేవుని యొక్క పరువు తీయకూడదు. మొట్టమొదటిగా నేను త్వరగా ముగించాలనుకున్నా కానీ ఇదే ఎక్కువ సమయం అవుతుంది కదా, ముగించేద్దాం. వాడు మొట్టమొదటిగా చూసినట్టు ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చెప్పబడుతున్నమాట. మొదటిగా చూసినట్లయితే మనుషులు పలికే వ్యర్థమైన మాట్లాడే ప్రతి మాటలు, మనుషులు వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాట అంటే ఏంటి అని మొదటికంటే ప్రతి సమయంలో దేవుడు మా తండ్రి అని చెప్పుకుంటాడు. పాపము, అపవిత్రత, లోకం అన్ని చేయాల్సింది చేసి వచ్చి నా తండ్రి అని చెప్పుకుంటాడు. ఆ చెప్పిన ప్రతి మాటను బట్టి దేవుడు లెక్క తీసుకోబోతున్నాడు. నువ్వు ఎట్లా తండ్రి అన్నావు, ఎట్లా ఈయన నాకు తండ్రి అని నువ్వు ఎట్లా అంటూ వచ్చావో, ఈయన నాకు తండ్రి అన్న ప్రతి మాటకు నువ్వు లెక్కప్ప చెప్పాలి. అదే వ్యర్థమైన మాట. అర్థమవుతుందండి? ఇది తీసుకోక. అర్థమవుతుందండి? తండ్రి అని వ్యర్థంగా మనం మాట్లాడమే. మనం ఎన్నిసార్లు ప్రార్థనలో తండ్రి అని పలికేమో, ఆ తండ్రి అని పలికిన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాల్సిందే. అర్థమవుతుందండి? ఎన్నిసార్లు వ్యర్థంగా తండ్రి అన్నాము, ఎన్నిసార్లు నిష్ప్రయోజకమైన విధానంలో తండ్రి అని మాట్లాడుతూ వచ్చాము, ప్రతి మాటకి లెక్క అప్పచెప్పాలంట. ఏ మాటకి లెక్క అప్పచెప్పాలా? మనుషుడి పలికే వ్యర్థమైన మాట ఏంటి? ప్రతి సందర్భంలో తండ్రి అని పిలుస్తున్నాడు. వ్యర్థమైన సమయంలో కూడా, ఆ వ్యర్థమైన సమయంలో తండ్రి అని పిలిచిన ప్రతి మాటకి తండ్రి ఎదుటి లెక్క చెప్పాలి. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట మత్తయి సువార్త మొదటి అధ్యాయం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 23వ వచనం. యాక్చువల్లీ ఈరోజు బాగా పోతే కుర్చీలో కూర్చుని వాక్యం చెప్పాలని డిసైడ్ అయిపోయా. బాగా పోతే అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు ఇవన్నీ ఉంటాయి కదా, అదేదైనా ప్రాబ్లం ఉంటే కుర్చీలో కూర్చుని వాక్యం చెప్పాలనుకున్నా, ఏమో ప్రభు సమయం ఇంకా తీసుకురాలేదు, తీసుకొస్తాడని తెలియదు కాబట్టి త్వరగా ముగిచ్చేద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 23వ వచనం. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన వ్యవస్థ ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ప్రవక్త ద్వారా పలికిన ప్రతి మాట అంతయు జరిగేను, నెరవేరినట్లు ఇదంతయు జరిగేను. ఓకే,
ఇక్కడ రాయబడిన మాట ఏంది? ప్రవక్త ద్వారా. అంటే ప్రభు ద్వారా పలికిన మాట దేవుడు మాట్లాడకపోయినా దేవుడు నాతో మాట్లాడాడని చెప్పుకుంటున్నాను చూసారా. ఇప్పుడు ఇక్కడ ఏమని ఉంది? ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరింది, అవునా? కానీ మనోళ్ళు ఏం చేస్తారు? దేవుడు మాట్లాడకపోయినా అన్న దేవుడు నాతో మాట్లాడానన్నా, ఈ విషయంలో మాట్లాడాడు, ఆ విషయంలో. అసలు నిజంగా దేవుడు ఎక్కడ మాట్లాడాడు నీతో? దేవుడు నీతో మాట్లాడటానికి నువ్వు అసలు దేవుని స్వరాన్ని విన్నావా? అయితే ఎట్లా విన్నావు చెప్పు? ఎట్లా? వాక్యం చదివితే ఎట్లా మాట్లాడతాడు? అది నేను ఎప్పుడో చెప్పినట్టుండే, అదే గుర్తుకున్నట్టుండారు. కాబట్టి నాకు తెలుసు మీరు ఎంత తెలియగలవాళ్ళో, నరసాపుల్లో ఉండో విశ్వాసం నాకు బాగా తెలుసు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనంలో ప్రవక్త ద్వారా పలకబడిన మాట అని ఉంది. సో అంటే అర్థం ఏంటి? ప్రవక్త ద్వారా దేవుడు పలికించాడు కాబట్టి అది నెరవేరుస్తున్నాడు. అంటే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడించాడు కాబట్టి, దేవుడు మాట్లాడిన కోణం ఉంది కాబట్టి దాన్ని నెరవేరుస్తున్నాడు. కానీ మనం ఏమంటాం తెలుసా? దేవుడు నాతో మాట్లాడాడు అంటాం. ఎక్కడ మాట్లాడాడు? వాక్య వెలుగులో మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు, ప్రార్థన ద్వారా మాట్లాడతాడు. మనం ప్రార్థన ప్రభు సన్నిధిలో చేసే ప్రార్థన ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. ప్రభుత్వం ఉండే సావాసం, డైరీ పోర్షన్, వాక్యం చదువుకోవడం, ఏదో కూడా దేవుడు మాట్లాడతాడు. కానీ మనం ఎలా ఉంటాం తెలుసా? దేవుడు మాట్లాడకపోయినా బ్రదర్ నాకు దేవుడు మాట్లాడాడు. ఇదే ఏమని? ప్రభు ద్వారా పలికిన మాట. అంటే దేవుడు మాట్లాడకపోయినా నాతో దేవుడు మాట్లాడాడు అని చెబుతారే, ఆ మాటకి లెక్క అప్పచెప్పాలి. అర్థమైందండి? రెండో మాట, దేవుడు మాట్లాడకపోయినా మనం చెప్పేటటువంటి మాట ఏంటి? దేవుడు మాట్లాడలా. కానీ ఒక ఇల్లు కట్టే విషయంలో, ఒక వివాహం చేసుకునే విషయంలో, ఒక జాబ్ విషయంలో, ఒక బిజినెస్ విషయంలో, ఒక పని విషయంలో మనం చెప్పే మాట ఏంటి తెలుసా? దేవుడు మాట్లాడితేనే చేసేమన్నా అంటాం. దేవుడు మాట్లాడితే చేశాడు. దేవుడు మాట్లాడిందని మనం ఎలా చూపిస్తాం? ఓ మాట ఉండేది, నిన్ను ఆశీర్వదించును గాక, నిన్ను దీవించును గాక అని మనం చదివే డైలీ పోర్షన్లో వచ్చింది. అది రాగానే మనం ఏమంటాం? అబ్బా అన్న దేవుడు చెప్పేసేసాడు, నేను చేసేసేస్తున్నా. ఏమని? నిన్ను ఆశీర్వదించును గాక అన్నాడు కదా, అంటే ఈ పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఈ పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు, అందుకే నాతో దేవుడు మాట్లాడాడు. అది కాదు కరెక్ట్ అయిన విధానం. దేవుడు ప్రవక్త ద్వారా పలికించిన మాట నెరవేర్చడాన్ని మాట్లాడాడు కాబట్టి మన జీవితాల్లో దేవుడు మాట్లాడాడని చెప్పుకుంటున్న మాటలు ఎందుకు నెరవేర్చబడతలేదు? వివాహ విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, మన ఇల్లు కట్టుకునే విషయాల్లో కానీ, మందిర విషయాల్లో కానీ, ఏ విషయంలో దేవుడు మాట్లాడాడు అన్నప్పుడు ఎందుకు నెరవేర్చబడతలేదు? ఎందుకంటే వ్యర్థముగా మనం చెబుతున్నాం దేవుడు మాట్లాడాడని. నిజంగా మాట్లాడిన వాళ్ళతో దేవుడి కార్యాలు దేవుడు చేస్తాడు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు వచ్చినా దేవుడి కార్యం దేవుడు చేస్తాడు. కానీ ఇక్కడ చూడండి ఎంత విషాదము. ప్రజలు ఎలా ఉన్నారు? దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడని వ్యర్థంగా మాట్లాడుతున్నారు. దాని గురించే రాయబడుతూ వచ్చింది. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 12:36 వచనంలో మనుషుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి లెక్కప్పచెప్పాల్సిన దినం ఉంది. మనుషుడు వ్యర్థంగా పలికే మాటలేంటి తెలుసా? సమయం రాకుండా అసమయమందు, ప్రతి సందర్భంలో కూడా అసమయమందు కూడా తండ్రి నాకు పరలోకపు తండ్రి ఉండండి. పాపం చేసినప్పుడు, అపవిత్రమైనప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు కూడా తండ్రి పేరు చేస్తున్నాడు. ఆ తండ్రి అని పలికిన ప్రతి మాటను బట్టి, వ్యర్థంగా పలికిన ప్రతి మాటను బట్టి లెక్క చెప్పాలి. రెండు, దేని బట్టి లెక్క చెప్పాలా? చెప్పండి, దేని బట్టి లెక్క చెప్పాలి? రెండోదిగా, దేవుడు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడాడని మనం అంటున్నాం, అది వ్యర్థమైన మాటే. దేవుడు మాట్లాడితే నెరవేరుస్తాడు కదా. దేవుడు నీతో ఒక మాట మాట్లాడాడు, ఇదిగో ఈ పని చేయి, ఈ పని జరిగించు, ఈ పని కార్యం చేయని దేవుడు మాట్లాడాడు. దేవుడు ఒక మాట నీతో మాట్లాడితే కార్యం చేయడా? చేస్తాడు. మరి ఎందుకు చేయట్లేదంటే ఆ మాట దేవుడు మాట్లాడకపోయినా మనం మాట్లాడాడు అంటాం. చాలామంది వివాహ విషయాల్లో చూస్తూ వస్తాం. ఏమన్నా తెలుసా? దేవుడు మాట్లాడకపోయినా, బ్రదర్ ఈ రోజు నాతో దేవుడు మాట్లాడాడు పెళ్లి సంబంధం విషయమై,
ఇల్లు విషయంలో దేవుడు మాట్లాడాడు. ఇక అనేక విషయాల్లో మనం అంటాం దేవుడు మాట్లాడాడు. మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడాడు అంటాం. ఇంక మనం బైబిల్ అటు చదువుతుంది తెలుసా, డైలీ పోర్షన్ కాదు, ఇటు పట్టుకుంటాం, ఇటు తీస్తాం. దీంట్లో ఆశీర్వాదాలు ఉన్నాయి, అర్జెంట్ లేదు, ఏం లేదు, ఎప్పుడు చదివేది ఇదే. దీంట్లో దీవెనలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. అయిపోయింది. రైతులకు వస్తాం, ఏదో సేవకుడు చెప్పాడు కదా, పాత నిబంధన పగలు రాత్రి కొత్త నిబంధన, ఏది వస్తే అదే. ఇక్కడ ఒక మాట వచ్చింది, ఏమని? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట ఉంది. ఏమని ఉందో తెలుసు? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం. చాలా రోజులు అవుతుంది అక్క నవ్వుకుని కదా, చాలా రోజులు అవుతుంది, నేను కూడా నవ్వి అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమన్నా తెలుసా? ఇంచుమించు 3 గంటల సేపటికే వారి భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చి, అప్పుడు పేతురు, మీరు భూమిని ఎంతకే అమ్మితిరి నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అమ్మితిరని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకొని పోదురు. అంటే నువ్వు కూడా చచ్చిపోతున్నావు. అబ్బో ఇది నాది కాదు, ఈ మాట నాది కాదు, తీసింది నువ్వే కదా, చదువుతుంది నువ్వే కదా. ఇది రాగానే ఏమంటావు? అబ్బా ఇది నాది కాదు ప్రభా, నాకేదో మూడినట్టుంది, నేనేమైనా తప్పు చేస్తే క్షమించు ప్రభా. మళ్ళీ బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది, అనుభవం ఉన్నట్టుంది అక్కకి. అది దెబ్బ వస్తుందని తెలిసింది. ఆస్తి ఎంత కమ్మారంటే అబద్ధం ఆడింది కదా, ఈ అబద్ధాలు ఇవన్నీ మనకు అలవాటే కదా, అందుకే అది తీసుకో. జ్యోతక్క చెప్పినట్టు మళ్ళీ మూసి మళ్ళీ తీస్తాం, మళ్ళీ మనకు దరిద్రం కొద్ది అదే వస్తే అది. అంటే మన చరిత్ర ఎలా ఉందో తెలుసా అండి? దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడని చదువుతున్నాం, ఎట పడితే అటు చదువుకుంటూ వెళ్ళిపోతాం, మనకు ఒక లెక్క అనేది పత్రం లేదు. పోనీ మన డైలీ పోర్షన్ చదువుకుంటూ వెళ్తున్నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం గ్రహించగలుగుతామా? మనం గ్రహించేది ఒకటే, ఆశీర్వాదం దీవెనలు. నీకు బహుమానం ఇస్తానంటే అది ఒకటి గ్రహిస్తాం. నీకు శాపం వచ్చింది, నువ్వు సరి చేసుకోనంటే ఇది నాది కాదు ప్రభా, మా సంఘంలో ఒక అతను ఉన్నాడు, మా మందిరంలో ఒక అతను ఉన్నాడు, అతనికి సంబంధించింది అంటాం. బైబిల్ చెబుతున్న మాట ప్రియుడా, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే, ప్రభు ద్వారా పలకకపోయినా దేవుడు నాతో మాట్లాడని మనం చెప్పుకునే ప్రతి మాటను బట్టి దేవునికి ఏం చేయాలా? అది వ్యర్థమైన మాట. దేవుడు మాట్లాడకపోయినా దేవుడు నాతో మాట్లాడాడని వివాహ విషయంలో, ఇంటి విషయంలో, జాబ్ విషయంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయంలో, ఏదైనా పనిచేసే విషయంలో, దేవుని సన్నిధిలో పనిచేసే విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడాడని మాట్లాడకపోయినా అబద్ధం ఆడే ప్రతి వ్యర్థమైన మాటకి దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఎన్ని రోజులు అవుతుంది శారదకి ఇలాంటి స్వరమిని లెక్క అప్పచెప్పాలి. ఇది ఎన్నో మాట? 2. 3వ మాటకి వెళ్దాం రండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం 3వ మాట. మత్తయి సువార్త ఎంత? 24వ అధ్యాయం 21వ వచనం 3వ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం. ఇది 3వ మాటే. మొదటి మాట ఏంటి? ప్రతి సమయంలో తండ్రి అని వ్యర్థమైన సమయంలో పలుకుతున్నారు. దాన్ని బట్టి వ్యర్థంగా పలికే తండ్రి అని పలికిన ప్రతి మాటను బట్టి తండ్రి వ్యర్థంగా ఎలా పలికితూ వచ్చో ఆ మాటకు లెక్క చెప్పాలి. 2, దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడని చెబుతున్నాం కదా, ఆ మాటను బట్టి లెక్క చెప్పాలి. 3వ మాట ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 21వ వచనం. లోక ఆరంభం నుండి అట్టి శ్రమ కలగలేదు, ఎప్పుడును కలగబోవు. చాలక్క, ఇదే మనకు అవసరమైన మాట. ఏంటి? ఏమని రాయబడుతూ వచ్చింది? ఇంతకుముందు ఎప్పుడు కలగలేదు, ఇప్పుడు ఇక రావు, ఇంతకుముందు కూడా కలగలేదంటే ఎలాంటి శ్రమలు అయ్యి? మంచి శ్రమలే ఉంటాయి. మన జీవితంలో మనం చెప్పే మాటకి లెక్కప్ప చెప్పాల్సిన వ్యర్థమైన మాట 3వది ఏంటి తెలుసా? మనం వ్యర్థంగా మాట్లాడి లెక్కప్ప చెప్పాల్సిన 3వ మాట ఏంటి తెలుసా? శ్రమలు. ఏంటన్నమాట? శ్రమలు. ఏమని చెబుతాం? బ్రదర్, నేను దేవుని కొరకు ఎన్ని శ్రమలు పడుతున్నాను, ఎన్ని శ్రమలు దేవుని కొరకు అనుభవించాను, ఎన్ని శ్రమలు తట్టుకుంటూ వచ్చాను. ఒక్క శ్రమకు నువ్వు తట్టుకోవాలా? ఒక్క దానికన్నా తట్టుకున్నా మళ్ళీ దేవుని దగ్గరకు వస్తే ఏం చెబుతాం? అనేక మంది విశ్వాసులకు ఏమని చెబుతాం? నేను ఎన్ని శ్రమలు దేవుని కొరకు తట్టుకుంటూ వచ్చాను. తట్టుకున్న వాళ్ళకి పరలోక రాజ్యం ఉంది, మరి నీకు లేదేంది అక్క?
మన శ్రమలు మన మీద అట్లుంటుంది. దేవుడి ద్వారా కదా, అసలు ఏ శ్రమ మనం తట్టుకోలేం. నిజం చెప్పండి, ఒక కంటి నొప్పి వచ్చింది, దేవా ఇది ఎందుకు ఇచ్చావంటాం. ఒక నడువు నొప్పి వచ్చింది, దేవా ఇది ఎందుకు ఇచ్చావంటాం. ఒక తలనొప్పి వచ్చింది, దేవా ఇది ఎందుకు వచ్చింది, ఎందుకు ఇచ్చావంటాం, ఎందుకు వచ్చిందంటాం, తీసేవా అని కూడా అడుగుతాం. ఇవన్నీ ప్రశ్నలే. మరి ఎక్కడ తగ్గిద్ది? వచ్చిన ప్రతిదాన్ని మనం ఎక్కడ భరించాం? సో ప్రియులారా, ఇక్కడ మూడో మాట ఏంటండి, దేవుని కొరకు నేను ఎన్నో శ్రమలు పొంది ఉన్నానని చెప్పుతున్నాం కదా. ఏమని? దేవుని కొరకు అర్థమవుతుందండి. మూడో మాట ఏంది, నేను త్వరగా ముగిచ్చేస్తాను, సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా వెళ్ళిపోదాం. ఈరోజు చాలా రోజుల తర్వాత కొద్దిగా ఆరోగ్యంగా ఉంది కాబట్టి కొద్దిగా మెసేజ్ కొద్దిగా ఫామ్ అయ్యి వెళ్ళిపోతుంది. అయినా త్వరగా ముగిచ్చేసేసేద్దాం. అది పరిశుద్ధాత్మ నడిపింపులేండి, మనం ముగించాలనుకున్న అవ్వదు. కాబట్టి ఇక్కడ ఎన్నో మాట ఇది 3. ఇంకా నాకు 28 నిమిషాలు ఉంది ముగించాలంటే, 7:30 కల్లా క్లోజ్ చేద్దాం. సరే, ఈ 28 నిమిషాల్లో మిగతా విషయాలు మనం ముగిద్దాం. మూడో మాట ఏంటి? మూడో మాట దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలి అని చెప్పుకుంటాం. ఆ మాట కూడా లెక్క చెప్పాలి. అబ్బా ఎంత గొప్ప మాట ఇది. ఏం చెప్పుకుంటాం? అయ్యా నేను ఎన్ని శ్రమలు అనుభవించాను దేవుని కొరకు. ఏమని చెబుతాం? నేను ఎన్ని శ్రమలు అనుభవించాను. నాలాంటి ఆమె నాలాంటి వాడు ఈ లోకంలోనే లేరు, అన్ని శ్రమలు అనిపించాను. నిజమే, యేసు ప్రభు కంటే ఎక్కువ భరించావు. యేసు ప్రభు కంటే ఎక్కువ శ్రమలు భరించావు. చెప్పేది ఏంటి? నేను ఎన్ని శ్రమలు పడ్డాను. కొత్తదే. నువ్వేడ శ్రమలు పడ్డావు చెప్పు. నువ్వు ఎక్కడ? నీ పాపాల కొరకు శ్రమ పడ్డావా? నీ బలహీనతల కొరకు శ్రమ పడ్డావా? నువ్వు చేసిన దోషముల అపరాధాల కొరకు శ్రమ పడ్డావా? ఎక్కడ శ్రమ పడ్డావు? శ్రమ పడిందంటే యేసు ప్రభువారు, శ్రమ పొందిందంటే యేసు ప్రభువారు. పేరు ఒకరిది, చెప్పుకునేది మనం. పేరు ఒకరిది, చెప్పుకునేది మనం. ఏమని? దీన్నే అంటారు తెలుగు భాషలో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడు. ఏం చేస్తున్నారు? యేసు ప్రభువారేం కలువరిశిలో శ్రమ పడితే, యేసు ప్రభువారేమో ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు పడి ఎన్నో శ్రమలు పడి కలువరిశిలో మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి సమాజపడి తిరిగి లేచి మనల్ని ఏ లోపం లేని వారుగా, మనం మాట్లాడే మాటలో ఏ లోపం రాకుండా ఉండటం కొరకు మనం పరిశుద్ధపరిస్తే, మనం చెప్పే మాట ఏంటండి? చెప్పాలి అక్క, చెప్పొచ్చు అన్న. మూడో మాట ఏంటి? మనం చెప్పే లెక్కప్ప చెప్పాలి ప్రతి మాటకి. ఏంటి ఆ మాట? మనుషుడు పలికే ప్రతి మాటకి దేవుని ఎదుట లెక్కప్ప చెప్పాలి. మొదటి మాట, ప్రతి సమయంలో నా తండ్రి నా తండ్రి నా తండ్రి, నాకు తండ్రి ఉంటాడని పాపం చేసిన కాడ తండ్రి పేరు చెబుతావు, అబద్ధవాడిన కాడ తండ్రి పేరు చెబుతావు, మోసం చేసిన కాడ తండ్రి పేరు చెబుతావు. బల దగ్గరకు వచ్చి కూడా తండ్రినే నీ పాపం చేశా, తండ్రినే నీ తప్పు చేశా, తండ్రినే నీ పొరపాటు చేశా, తండ్రి అని ఎన్నిసార్లు అని అపవిత్రమైన విషయాల్లో మాట్లాడేవో ఆ మాటకు లెక్కప్ప చెప్పాలి. తండ్రి అని నువ్వు అన్న ప్రతి మాటకి. ఎప్పటి నుంచి ఏమన్నారు మరి? బల దగ్గరికి వస్తాం కదా, ఒక పాపం చేస్తాం, ఒక అబద్ధం ఆడతాం. బల దగ్గరికి వచ్చి, తండ్రి నన్ను క్షమించయ్యా, యేసు ప్రభువారిని బట్టి నేను అబద్ధం ఆడేవు తండ్రి అంటున్నావు. ఉపయోగం ఉంది? తండ్రి అన్న ప్రతి మాటకి మనం లెక్కప్ప చెప్పాలి. ఇక చూడండి ప్రార్థన ఎలా ఉండాలి. అంతే క్రైస్తవ జీవితం అంటే. ఓరకనే వచ్చింది అనుకున్నారంటే క్రైస్తవ జీవితం. తండ్రి అని నువ్వు నీ నోటి నుండి ఎప్పుడైతే మాట్లాడావో ఆ ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి. అది వ్యర్థంగా పలికితే ఆ వ్యర్థమైన ప్రతి మాటకి లెక్కప్ప చెప్పాలి. వ్యర్థమైన నువ్వు తండ్రి అని ఎక్కడ పలికావు ఆ మాటకి లెక్కప్ప చెప్పాలి. 2, దేవుడు మాట్లాడకపోయినా, బ్రదర్ దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో వివాహ విషయంలో, ఇంటి విషయంలో, ఈ విషయంలో, ఆ విషయంలో దేవుడు నాతో మాట్లాడాడు, మాట్లాడకపోయినా మాట్లాడాడని అబద్ధం చెబుతున్నావే, ఆ వ్యర్థమైన మాటకు లెక్క చెప్పాలి. 3, మూడోదిగా దేని కొరకు? దేవుని కొరకు నేను ఎన్నో శ్రమలు ఏమని? దేవుని కొరకు నేను ఎన్నో శ్రమలు పడవు. ఏ శ్రమను కూడా తట్టుకోం. ఒక శ్రమ వస్తే దేవా 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 ఎందుకు తెచ్చావు, ఎందుకు తెచ్చావు, తెచ్చావు కాదు, ఎందుకు తెచ్చావు అని దేవుణ్ణి అడుగుతాం. తెచ్చావు ఎందుకు ఈ శ్రమలు వచ్చినాయి? ప్రభు ఈ శ్రమలు వచ్చినాయి, మరి అనుభవిస్తాను, నాకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇమ్మని మనం అంటామా? అది నాకు తెలిసి ఎవరు అంటారు. ఎందుకు వచ్చినాయి ప్రభా? ఎప్పుడు తీసేస్తావు ప్రభా? ఎందుకు రావడానికి కారణం ఏంటి ప్రభా? నువ్వేం చేస్తున్నావు ప్రభా? మన అన్ని క్వశ్చన్లు ఉంటాయి. క్వశ్చన్ అంటే తెలుసా ఎట్లా ఉంటుందో? ఎట్టక అది మనవన్నీ ఇయ్యే. మనకు అసలు సమాధానం అన్నదే ఉండదు. మనం ఇట్లా చక్కగా మనం ఎక్కడ ఉన్నాం.
అన్నిటి మీద క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. జీవితమే ఒక క్వశ్చన్ మార్క్ లాగా చివరికి అయిపోయింది. ఇక ముగింపు క్వశ్చన్ మార్క్తోనే. బైబిల్ చదువుతున్న మాట అదే. మనుష్యుడు పలికి వ్యర్థమైన మాట. మూడోది ఏంటంటే, నేను శ్రమలు పడ్డాను, నాకు ఎన్నో శ్రమలు దేవుని గురించి భరిస్తున్నా, ఎన్నో శ్రమలు పోలయ్యా, నేను ఎన్నో శ్రమలు తట్టుకుంటూ వెళ్తున్నా, ఎన్నెన్నో శ్రమలు నాకు వచ్చినాయి, ఎన్నో శ్రమలు నేను తట్టుకుంటూ వెళ్తున్నా, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నానంటావు. ఒక్క శ్రమను అనుభవించు. శ్రమలు అనుభవించుకోకుండా దేవుని కొరకు, నేను దేవుని కొరకు శ్రమలు పడుతున్నానని పలికిన వ్యర్థమైన మాటకి దేవుని ఎదురు నువ్వు లెక్క చెప్పాలి. ఇది ఎన్నో మాట? 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. ఏంటో ఈరోజు త్వరగానే ఆకలి అవుతుంది. 4వ మాట రండి. మత్తయి సువార్త, మనుషుడు పలికే వ్యర్థమైన 4వ మాట ఏంటి? మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలపాలు చేసి చంపెదరు. మీరు నా నామమున నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడినారు. చదవండి అక్క మొత్తం. అనేకులు అభ్యంతరం పడి ఒకరికొకడు ద్వేషించున్నారు. అనేకులైన అబద్ధ ప్రవర్తన వచ్చి అక్రమము విసరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. అంతము వల్ల సహించువాడెవడో వాడే రక్షించబడతాడు. చాలక్క. 4వ మాట ఏంటి ప్రియులారా? నేను చదువుతున్నా చూడండి. నేను సకల జనం చేత ద్వేషించబడుచున్నాను అని చెబుతాం. ఆ మాటను బట్టి దేవునికి లెక్క చెప్పాలి. ఇది వ్యర్థమైన మాటే. నేను నిజంగా వ్యర్థమైన మాట ఎందుకంటానంటే, నిజంగా ద్వేషించబడితే దేవునికి మహిమ ఉండిద్ది. కానీ మనం ఎందుకు ద్వేషించబడతాం సకల జనుల చేత? చెప్పండి, మీకు తెలిసిన సత్యం చెప్పండి. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. అసలు మనం క్రైస్తవులు, ఇంకా విశ్వాసులు. అబద్ధమే ఆడకూడదు మనం కదా. మనం అబద్ధం ఆడనటువంటి వారు, మనం చాలా నీతిమంతులు అని అనుకుంటామే. ఆ నీతిమంతులుగా చెప్పండి. ఏమని చెప్పాలా? చెప్పండి, ఏమని చెప్పాలా? సకల జనులు ఎదుటి మనం ఎలా ఉంటాం? మనల్ని ఎందుకు ద్వేషిస్తారు? చెప్పండి, మీరే చెప్పండి, రాస్తా. సకల జనులు మనల్ని ఎందుకు ద్వేషిస్తారు చెప్పండి అక్క. అన్నా, గొడవలు ఎవరు పెట్టుకుంటారు? మనం పెట్టుకుంటున్నాం సకల జనుల చేత. ఆ 2 ఇంకా 2 కొడితే, తిడితే, ఇంకా ఇంకా అంటే ఇవన్నీ మనం చేసాం కాబట్టి ఇటు వరకు వచ్చినాయి. ఇంకా మీరేం చేసి ఉంటే చెప్పండి అక్క. మీరు చేశారని కాదు అక్క, జనరల్గా అందరి జీవితాల్లో ఉండేదే కదా. జ్యోతక్క ధైర్యంగా చెప్పింది. ఇన్ని రోజులకు వాక్యంలో చక్కగా ధైర్యంగా చెప్పిన సత్యమైన మాటలు ఉండే అంటే ఈ 4 మాటలు. అది ఎందుకు ద్వేషిస్తున్నారు మానవుణ్ణి? మనం ఏమంటాం? నేను దేవుని నిమిత్తం ద్వేషించబడుతున్నాను. ఇప్పుడు ఎవరి నిమిత్తం మనం ద్వేషించబడుతున్నాం? ఎందుకు ద్వేషించబడుతున్నాం? గొడవ ఆడతాం, ఇంకా కొట్లాడతాం, తిడతాం, దొంగతనం చేస్తాం, ఇంకొండే దోసుకోవడం దొంగతనం ఒకటే అక్క కదా. సరే, దోసుకోవడం చెప్పండి. ఒకే అక్క చెప్పకూడదు, ఇంకా చాలా మంది ఉంటారు కదా. సరే, అక్కే ఒక వర్తమానం యుద్ధం చెప్పేసిద్ది కాబట్టి. ఎన్నో మాట ఇది? 4వ మాట చూడండి. ప్రజలు ఎలా ఉన్నారు? సకల జనుల చేత మనం ద్వేషించబడుతున్నాం. బ్రదర్, నేను దేవుని కోసం ఎంత ద్వేషించబడుతున్నాను తెలుసా? నా కుటుంబం, నా బంధువులు, నా స్నేహితులు అందరూ నన్ను ద్వేషిస్తున్నారు. వాళ్ళు ద్వేషించే దేవుని కొరకు కాదు. నువ్వు ఆడే గొడవలను బట్టి, నువ్వు చేసే కొట్లాటలను బట్టి, నువ్వు తిట్టే తిట్లను బట్టి, నోరు అదుపులో పెట్టుకోపోవటం, దొంగతనాన్ని బట్టి, దోచుకోవడాన్ని బట్టి, పాపాన్ని బట్టి, అపవిత్రతను బట్టి, సమాధానం లేని దాన్ని బట్టి, అయోగ్యమైన జీవితాన్ని బట్టి చెప్పుకుంటూ పోతే టేబుల్ మొత్తం నిండిపోయింది, బోర్డు మొత్తం. ఎన్నెన్ని వీటన్నిటిని బట్టి మనల్ని ప్రజలు ద్వేషిస్తుంటే మనం చెప్పే మాట ఏంటి జ్యోతక్క? చెప్పండి, మనం చెప్పే మాట ఏంటి? ఈరోజు నాకు బైబిల్ స్టడీ 9 నెలల నుండి ఉన్న అనారోగ్యం మొత్తం పోయినట్టు ఉంది. అంత సంతోషంగా ఉంది ఈరోజు బైబిల్ స్టడీ. చెప్పండి, ద్వేషించబడుతున్నాం. కానీ చెప్పే మాట ఏంటి? సకల జనుల చేత నేను ద్వేషించబడుతున్నా దేవుని కొరకు అంటాం. కానీ అసలు మనం ఎందుకు ద్వేషించబడుతున్నాం? మన కొరకే. అది ఎందుకు? గొడవాడుతున్నాం, కొట్లాటలు, తిట్లు, దొంగతనం, దోచుకోవడం, పాపం, వ్యభిచారం, అపవిత్రమైన అన్ని మనలే ఉన్నాయి. ఇవన్నీ మనం పెట్టుకుని పక్కనోడికి మనం ఇష్టంగా ఉంటావా? ఒక వ్యభిచారిని అంటే పక్కనోడు ఇష్టపడతాడా?
పక్కింటోళ్ళు? ఒక దొంగలంటే పక్కింటోడు ఇష్టపడతాడా? కొట్లాడేవాడంటే ఇష్టపడతాడా? తిట్టేవాడంటే ఇష్టపడతాడా? మరి ఎవరు ఇష్టపడినప్పుడు మనం దేశించబడక ఏం చేస్తాం మరి చెప్పండి? దగ్గర దిగబడతామా? దేశించబడక ఏం చేస్తాం? కానీ మనం చెప్పే మాట ఏంటండి? అన్నా, నేను నా కాలనీలో దేవుని నమ్ముకున్న తర్వాత అందరి ద్వారా దేశించబడుతున్నా. పేరేవుది? మనం ఎందుకు దేశించబడుతున్నాం? మన కారణాలు బట్టి మనం దేశించబడుతున్నాం. ఈ వ్యర్థమైన మాటను బట్టి కూడా దేవునికి లెక్కప్ప చెప్పాలి. అక్క అన్నలారా, అక్కలారా, దేని బట్టి? దేవుని నిమిత్తమే ద్వేషించబడుకోకుండా నువ్వు చేసిన తప్పులు బట్టి ఇతరుల ద్వారా నువ్వు ద్వేషించబడి ఇంకా నేను ద్వేషించబడుతున్నాను అబద్ధం ఆడుతున్నాం కదా, ఆ మాటను బట్టి దేవుని ఎదుట లెక్కప్ప చెప్పాలి. ఏ మాట అది? మనం దేవుని కొరకు దేశించబడకపోయినా మన తప్పులు చేసి మన పొరపాట్లుండి మనం గొడవలు ఆడతాము, కొట్లాటలు, తిట్లాట్లు, దొంగతనాలు, దోచుకోవడం అన్నీ ఉన్నాయి. దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? కొట్లాట్లు ఆడకూడదు, తిట్టకూడదు, బూతులు ఆడకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, ఇవేమి ఉండకూడదు. కానీ మనం ఏం చేస్తాం? ఇవన్నీ మనం చేస్తాం. అలా మందిరంలోనే కొట్లాట్లు, గొడవలు ఉంటున్నాయిలేండి, ఇంకా బయట సంగతి ఎందుకు? ఇవన్నీ మనలో ఉంటాయి. ఇవన్నీ పెట్టుకుని మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తున్నాం? దేవుని నిమిత్తమైన నేను ఎంత ద్వేషించబడుతున్నానో. నిజంగా దేవుని నమ్మిన తర్వాత అన్ని దేశంలో ఇప్పుడు కూడా నేను ద్వేషించబడుతున్నాను అక్క సంఘంలో. ఇప్పుడు కూడా అన్నా నేను ద్వేషించబడుతున్నాను సంఘంలో. ఎవరు చెప్పాడు నువ్వు ద్వేషించబడుతున్నావు అని? సంఘంలో అసలు ద్వేషించబడతారు ఎవరైనా? స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో ద్వేషించబట్టే అనుభవం ఉందా? సంఘం అనేది అసలు ద్వేషించిన అనుభవం ఎక్కడైనా ఉందా? సంఘం అంటే ఏంటి మీరు చెప్పండి? సంఘం అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడింది. క్రీస్తులో ద్వేషం ఉందా? మరి సంఘం ద్వేషిస్తుంది ఎవడు ద్వేషిస్తున్నాడు? సంఘం ద్వేషిస్తల్లా, దేవుడిని బట్టి నువ్వు ద్వేషించబడతల్లా. మరి ఎలా? గొడవలు, కొట్లాట్లు, తిట్లాట్లు, దొంగతనం, దోచుకోవడం, పాపం, అపవిత్రత, అందరితో సమాధానం లేకపోవడం, వీటిని బట్టి మనం ద్వేషించబడుతున్నాం. మళ్ళీ పేరు ఎవరి మీదకి వస్తుంది? అది ఆ దేవుని మీద తీసుకొస్తాం. మనం చేయాల్సిందంతా చేసి ఆ వ్యర్థమైన మాటను బట్టి దేవునికి లెక్క చెప్పాలి. మనుషుడు బలికే 4వ వ్యర్థమైన మాట ఏంటంటే, తాను అందరి చేత తన తప్పును బట్టి ద్వేషించబడుతున్నా, దేవుని నిమిత్తమే నేను ద్వేషించబడుతున్నాను అంటాడు. చేసే తప్పులు చేసి నేను దేవుని కొరకు ద్వేషించబడుతున్నాను అబద్ధమాడుతున్నాడు కదా. ఆ అన్న నేను ఈ తప్పులన్నీ చేసేసి నేను దేవుని కొరకు ద్వేషించబడుతున్నాను అన్న ప్రతి మాటను బట్టి దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఎన్నో మాట ఇది? చెప్పండి, ఎన్నో మాట? ఇక 5వ విషయాన్ని చూద్దాం రండి. 5వ మాట చూస్తున్నట్లయితే, త్వరగా అన్నా కానీ చాలా టైం అయిపోతుంది, త్వరగానే ముగిచ్చేస్తా కాబట్టి 5వ మాట అయ్యేంత వరకు త్వరగానే అయింది. 5వ మాట నిర్గమాకాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట గట్టిగా అందరూ వినాలి. ఇప్పుడు దాకా చక్కగా నవ్వుకుంటూ వచ్చాము, ఇంకా కూడా ఉండిద్ది. నిర్గమాకాండం ఎన్నో అధ్యాయము? 20వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయము 7వ వచనం. చదవండి అక్క. చదవండి, ఆపొద్దు. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెయైనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ మనుషులైనను, నీ ఇంట్లోనూ నరదేశీయులను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాడు. చాలక్క, చాలు. కాబట్టి 5వ మాట ఏంటి? 5వ మాట యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించడం కూడదు కదా. మరి మనం చేసే పని ఏంటి? ప్రతిసారి అదే, ఒకసారి అని ఉండదు, ప్రతి సందర్భంలో అయ్యా దేవుడు 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 దేవుడు. బైబిల్ అంటుంది, యెహోవా నామమున వ్యర్థముగా నోచ్చరించు వారిని దేవుడు ఏం చేస్తున్నాడండి? నిర్దోషిగా ఎంచడంట. అంటే ఆ మాటకు అర్థం ఏంటి? మనం నిర్దోషులు కానప్పుడు దోషులు అని అర్థం. సో దోషులమైన దేని బట్టి దోషులం అవుతున్నాం అక్క? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించిన దాన్ని బట్టి, దేవుని నామాన్ని వ్యర్థంగా పలికిన దాన్ని బట్టి మనం ఏమవుతున్నాము?
దోషులుగా అవుతున్నాం. సో ఇప్పుడు మనం దోషిగా చేయబడినప్పుడు తప్పు చేసేవనే అర్థం. ఏం తప్పు చేసింది ఏంటి? మనం చేసిన తప్పు ఏంటి? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆ మాటను బట్టి కూడా లెక్క చెప్పాలి. ఇప్పుడు దోషి ఉన్నాడండి, కోర్టులో పెట్టారనుకోండి, ఏ తప్పు చేశాడో ఆ తప్పును బట్టి ఏం చేయాలా? ఆ వ్యక్తి లెక్కప్పు చెప్పాలి. అవునా కదా? ఇప్పుడు ఒక వ్యక్తి దొంగతనం చేసాడు, కోర్టులో సబ్మిట్ చేశారు. అయ్యా నువ్వు దొంగతనం చేసావు అని తేలిన తర్వాత నువ్వు ఇదే దొంగతనం చేసావో దాని గురించి క్లారిటీ ఇచ్చి దాన్ని అప్పచెప్పాలి. అవునా కదా? నువ్వేం చేసావో ఆ తప్పు చెప్పుకోవాల్సిందే కదా, చేసిన తప్పు అక్కడ ఒప్పుకోవాల్సిందే కదా. సో ఇక్కడ అర్థం చేసుకొని నాలుగో మాట ఐదో చూసినట్లయితే, ఐదో మాట చూసినట్లయితే, మనుషులు వ్యర్థంగా పలికి ఐదో మాట ఏంటి తెలుసా? దేవుని నామని వ్యర్థంగా ఉచ్చరిస్తారు. చాలా మంది క్రైస్తవులు చేసేది ఇదే. దేవుడు చూసుకుంటాడు బ్రదర్, దేవుడే అన్ని. ఆ దేవుడి మీద భారం వేసేసా, దేవుడి మీద భారం వేసి మరి నువ్వెందుకు భారం భారెత్తున్నా? మళ్ళీ మతి స్వార్థ 11:28 వచ్చిన ప్రయాసపడి భారం వస్తున్న సమస్య అనగానే అయ్యయ్యా నేనే ప్రయాసపడుతుంది, దేవుడా. మరి ఇక్కడేమో ఏమంటున్నావు? అన్నీ దేవునికి అప్పచెప్పేసేస్తున్నావు, వ్యర్థంగా మాట్లాడుతున్నావు. దేవునికి అప్పచెప్పానంటావు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్య అనగానే ఆ ప్రయాసపడేది నేనేనంటున్నావు. మరి దేవుణ్ణే అన్ని దేవుడు చూసుకుంటాడని దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించి చివరికి వచ్చి ఏమంటున్నాము? అయ్యా మళ్ళీ నన్ను భారాన్ని భరించు ప్రభా, నా భారాన్ని భరించు. చాలా చోట్ల దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేవాడు ఉంటారు. దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం, వ్యర్థంగా పలకటం, దేవుని నామాన్ని వ్యర్థమైన ప్రాంతంలో పలకటం అన్నది. మనం దేవునికి లెక్కప్ప చెప్పవలసిన ఐదో మాట ఏంటో తెలుసా? మనుషుడు వ్యర్థంగా పలికినటువంటి మాటలకు లెక్కప్ప చెప్పాలి. ఐదవదిగా మనుషుడు పలికే వ్యర్థమైన మాట ఏంటో తెలుసా? అంటే వ్యర్థమైనది కాదు, వ్యర్థంగా పలికే మాట. వ్యర్థమైనది కాదు, క్షమించండి. వ్యర్థంగా పలికేది ఏంటో తెలుసా? యెహోవా నామమును. వ్యర్థమైనది కాదు, వ్యర్థంగా పలుకుతాం. అంటే అవసరమైన చోట చెప్పం, ప్రతి చోట దేవుడే. ఇది దేవుడే చేశాడు. పాపం కూడా దేవుడే చేశాడు కదా, దొంగతనం కూడా దేవుడే చేశాడు. అవును కదా? మన ఇంట్లో డబ్బులు పోయిననుకో, దేవుడు ఎందుకు అనుమతించాడు అంటే దేవుడు దొంగతనం చేశాడా? బాగా చెప్తారు. ఈరోజు ఎందుకు మీరు కరెక్ట్గా ఉంటారు కొన్ని విధానాల్లో, అంటే వాక్యం చెప్పేటప్పుడు అందించే విధానం. నాకు కూడా ఈరోజు ఆ బాధ, బలహీనత, అనారోగ్యం, గ్యాస్ ఇదేమో అనిపించట్లా. అదే కొద్దిగా నిద్ర వస్తున్నట్టు అనిపిస్తుందిలే కానీ కొన్ని టాబ్లెట్ వాడుతున్నా కదా, బాగుంది ఈరోజు వర్తమానం కూడా. అందుకే ఐదో మాట దాకా సంతోషంగా వచ్చాం. అర్థమైందండి? మీరు అట్టాగే ఉండాలి, మేము ఎట్టాగే చెప్పాలి. అదే కాబట్టి ఎబ్రోన్ ట్రాన్స్ఫర్ చేసేదాకా ఎట్టాగే చెప్పాలి. కాబట్టి నిజంగా ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట. ఏంటి? వ్యర్థంగా దేవుని నామాన్ని వ్యర్థంగా ఎన్నిసార్లు ఉచ్చరిస్తున్నాం, ఎన్ని పర్యాయములు, ఎన్ని మార్లు, ఎన్ని సందర్భాల్లో, ఎన్ని ప్రాంతాల్లో, ఎన్ని కోణాల్లో దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాం. సంఘములో స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘంలో చేర్చబడిన క్రైస్తవుడా, దేవుని మందిరంలో దేవుని మందిరానికి వెలుపుటైనా నువ్వు వ్యర్థంగా దేవుని నామాన్ని కానీ ఉచ్చరిస్తే లెక్క గట్టిగా ఉండేది చెప్పాల్సింది. ఎలా ఉంటుంది లెక్క? గట్టిగా చెప్పాల్సిందే. ఓటి కొండల్లాగా ఉండవు. ఎలా ఉండాలా? గట్టిగా లెక్కప్ప చెప్పాలి. అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 22:12 ఏమంటాడు? వాని క్రియలు చొప్పున, అంటే వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాటకి నేను జీతం ఇస్తా. నా తండ్రి నామం, దేవుని నామం వ్యర్థంగా ఉచ్చరించిన దాన్ని బట్టి దోషులుగా అయ్యాడు కాబట్టి ఆ లెక్క ఉంది, ఆ తీర్పు ఉంది. ఆ వ్యర్థమైన జీవితాన్ని బట్టి, దోషి అయిన జీవితాన్ని బట్టి, వాని క్రియలను బట్టి బహుమానం ఉంది. ప్రియుడా, జాగ్రత్త. సంఘంలో ఉండవు, స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘంలో ఉండవు, దేవుని మందిరంలో ఉండవు. ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలా? దేవుని నామం ఎక్కడా కూడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నేను అందుకే దేవుని నామాన్ని ఎక్కడ పడితే అక్కడ వాడను, దేవుని నామాన్ని వాడను. ఎందుకంటే మనం మాట్లాడుకునే మాటల్లో కొన్ని దోషాలు, అపేత్రలు ఉండొచ్చు. అవి కూడా దేవుడే చూసుకుంటాడంటే దోషాలు, అపేత్రలు దేవుడు చేయడానికి చూసుకుంటాడా? మనం మాట్లాడే మాటలు ఏదో తప్పులో, దోషంలో, అపరాధాలు ఉంటాయి కదా, మనం ఏమంటాం? ఈ మాటలన్నీ దేవుడే చూసుకుంటాడంటాం. అంటే దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటకి, అపవిత్రతకి, పాపానికి సపోర్ట్ చేసే దేవుడు కాడు. అందుకే ఆయన అన్నాడు, లేవికాండంలో స్పష్టంగా ఉంది, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. అవునా? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని నామాన్ని అపవిత్రమైన ప్రాంతాల్లో వ్యర్థంగా నోచరించకూడదు. చాలామంది పనులు కాడ, జాబులు చేసే కాడ. నేను కొత్త ట్రెండ్ చూసి ఈ మధ్యలో చాలా చోట్ల చూసా. ఏంటో తెలుసా? ఇది ఇంపార్టెంట్, మెయిన్ సేవకులకి ఇంపార్టెంట్, విశ్వాసులకు కూడా ఇంపార్టెంటే. సేవకులకి మెయిన్ ఇంపార్టెంట్. పెన్న కొనడానికి వెళ్ళా,
పెన్న ఖరీదు ఎంత అన్నా ఒక 50 రూపాయలు చెప్పాడు అనుకోండి, సపోజ్ 50 రూపాయలు. ఇది ఎంత ఉండేదో తెలియదు, నాకు చూడలేదు అంటే తీసుకున్నాం కాబట్టి గుర్తులేదు. ఒక 50 రూపాయలు చెప్పాడు. సరే ఈ బాటిల్ ఉంది, ఒక 20 రూపాయలు చెప్పాడు అనుకోండి షాప్లో. ఇక్కడ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తాం. ఎలాగూ, బ్రదర్ నేను చర్చి పాస్టర్ని అయ్యా, నేను దేవుని నమ్ముకున్నాను, నేను పాస్టర్ని, నాకు కొద్దిగా తక్కువ చేయరాదా? అడుక్కునే స్వభావం పోవాలి. అప్పుడే క్రైస్తవ జీవితం బాగుపడింది. నేను క్రైస్తవుడినే, నాకు తక్కువ చేయి. ప్రపంచంలో ధనవంతుడు ఎవరో తెలుసా? క్రైస్తవుడే. ప్రపంచంలో ధనవంతుడు ఎవరు? అంబానీ గింబానీ అందరికంటే కూడా ధనవంతుడు ఎవరో తెలుసా? చాప మీద కూర్చున్నా మట్టి పిసుకుంటున్నా ఆ క్రైస్తవుడే ధనవంతుడు. పరలోకంలో ధనం ఉందంటే ఇంకెంత ధనవంతుడే కాదా? మరి ఈ లోక ధనం ఇక్కడతో పోయిద్ది, మరి అక్కడ ఉండిద్దా? ఈ లోక ధనం ఉండదు. మరి అంటే అక్కడ ధనవంతుడే ధనవంతుడు. కానీ చెప్పే మాట ఏంది? బ్రదర్ ఈయన పాస్టర్ గారు అయ్యా, ఈయన పాస్టర్ గారు. ఒక సంఘ పెద్ద, నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో, పేరు చెప్పలేండి, ఒక సంఘ పెద్ద ఒక మంచానికి సంబంధించిన ఒక బెడ్ పరుపు కొనటానికి అని చెప్పి వెళ్ళాం ఒక షాప్కి. మన తెలిసిన షాపే, పేరు కూడా వద్దు. వెళ్ళిన తర్వాత సంఘ పెద్ద అన్నాడు, అన్న ఇట్లా నాతో బాగుండేవాళ్ళు, క్లోజ్గా ఉండేవాళ్ళు. వెళ్ళిన తర్వాత అన్న ఇది కొనాలి అని అంటే ఆయన ఏమన్నాడు అంటే, అయ్యా మీరందరూ తెలిసినోడే కదా, ప్రతి షాప్కి మీరు తెలిసినోడే, తెలవని వాళ్ళు ఏడు ఉంటారు చెప్పండి. ఎన్నో ఐటమ్స్ కొంటూ ఉంటారు. మిమ్మల్ని అందరూ గుర్తుపడతారు. ఇక అక్కనైతేనేమో చిప్స్ షాప్ వాడి దగ్గరికి వెళ్ళినా కానీ పలానా జ్యోతి మాకు తెలుసు అయ్యా అంటున్నారు. అక్కడ అందరూ గుర్తుపడతారు మిమ్మల్ని. కాబట్టి వెళ్ళాం. అన్న అన్నాడు, అయ్యా పాపం పాస్టరు గరీబోడు అయ్యా, కాబట్టి కొద్దిగా తక్కువ రేట్ చేసి అన్నాడు. చాలా బాధ అనిపించింది. ఒక మాట అన్నావు పాస్టరు, కానీ నేను ఎవరిని? గరీబోడిని. గరీబోడు అంటే పూర్తిగా లేనటువంటి దరిద్రుడే కదా. నేను లేనున్నా. నా తండ్రి ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడు ఉన్నాడు. కోటాన కోట్ల మంది ప్రజల చేత ఆరాధించబడుతున్న దేవుడు ఉన్నాడు. అంత గొప్ప తండ్రిని నేను కలుగుండి నేను గరీబుడిని ఎట్టవుతాను? ఆ దేవుడు నా ఎడల లేకపోతే అప్పుడు నేను గరీబుడిని. మరి ఆయన ఉండగా నేను ఎట్టవుతాను? నేను ఎమ్మటే చెప్పా, పక్క పిలిచానా, ఇంకొక మారు ఎప్పుడు కూడా గరీబుడు అన్నది. ఆయనకి చెప్పాను, అది మందిరం డబ్బులతో కొనలేదండి, నా సొంత డబ్బులతో అనుకుంటాను. నువ్వు ఇచ్చే డబ్బుల కంటే ఇంకెక్కువ వేసుకో రేటు, ఇంకెక్కువ వేసుకునే నాకు గరీబోడు లెక్కనే వద్దును. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు గొప్పోడు. ఇప్పటికీ ఆయన దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు బాగుండవు అంటాడు. ఎందుకంటే నేను గరీబోడు అని చెప్పలా, నా దేవుడు గొప్పోడు. నా దేవుడు ఉన్నప్పుడు నేను ఇంకా గరీబోడు ఎందుకు అవుతా? ఆ పరుపు 3,500 తీసుకోవసరం అయితే నేను ఇవ్వగలుగుతా. నా దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను గరీబోడు కాదుగా. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంటే గరీబోడా? మైండ్ అసలు ఒక్కసారి తిరిగిపోయింది షాపాతనకు కూడా. ఏంటి ఎట్ట మాట్లాడుతున్నా? అదే సహోదరుడికి కూడా చెప్పా, అట్లా ఎప్పుడు అనొద్దన్నా. ఏ వస్తువు కొనడానికి వెళ్ళినా సేవకుడు, పాస్టర్, గరీబోడు వద్దు. మనం ధనవంతులు పరలోక రాజ్యంలో, కోటేశ్వరులు. మన ధనం ఈ లోక ధనానికి సంబంధించిందినా? ఈ లోక ధనం పాడైపోయింది, మన ధనం పాడు కానిది. కాబట్టి ఎక్కడ కూడా దేవుని నామని వ్యర్థంగా వచ్చిన అంటే ఎందుకు చెబుతున్నా అంటే, చాలామంది ఆ మధ్యకాల సమయంలో కూడా నేను కొద్దిగా ఆరోగ్యంగా ఉన్న దినాలు అంటే దాదాపు 9-10 నెలల క్రితం, ఇప్పుడు ఆరోగ్యం వచ్చేసింది రండి. అంతకుముందు ఎట్లా ఉందో తెలుసా? చాలా చోట్లకి వెళ్ళినప్పుడు చాలా మంది నాతో పాటు వచ్చే సేవకులు అనేవాడు, బట్టలు కొంటానుకో ఇంకో చోటుకి వెళ్తే, నేను పాస్టర్ గారిని అయ్యా, నేను పాస్టర్ గారిని పెన్నగొట్ట. ఆ నరసాపూర్ సంగతి వదిలేక నేను పెన్న కొంటున్నా, ఎందుకంటే నరసాపూర్ సంగతి చెప్పినట్టు రేపు పొద్దున అందరూ నా దగ్గరకు వస్తారు. కాబట్టి పెన్న కొనడానికి వెళ్ళినా, బుక్ కొనడానికి వెళ్ళినా, నేను పాస్టర్ గారిని అయ్యా, నేను పాస్టర్ గారిని. నువ్వు పాస్టర్వే కాదని ఎవడన్నాడు? ఎవడు చెప్పాడు నువ్వు పాస్టర్ కాదని? చెప్పు, నేను పాస్టర్నే అయ్యా, యేసు ప్రభుని నమ్ముకో, పరలోక రాజ్యం ఉందని 2 మాటలు చెప్పు. అది చెప్పం, పనికి మాలి పెంట చెబుతాం. దేవుని నామాన్ని ఉచ్చరిస్తావు. అక్కడ చెప్పేదేంటి తెలుసా? ఏం చెబుతాం? పాస్టర్ అని చెప్పిన తర్వాత ఏం చెబుతావు? నాకు కొద్ది తక్కువ చేసి రాదు. ఆయన మనకంటే తెలియగలడు. పాస్టర్లు అంటే ధనవంతులు కాబట్టి ఈయనకి 10 రూపాయల మీద 12 రూపాయలకి ఇద్దామని అంటాడు. చెప్పేది 15 రూపాయలు చెబుతాడు. పాస్టర్లు కదా మీకని 12 రూపాయలకి ఇస్తున్నా తీసుకోండి అంటాడు. సరిపోలా? మామూలుకి వెళ్తే 10 రూపాయలకి ఇచ్చేవాడుగా, 12కి ఎందుకు తెచ్చుకున్నావు అన్న అక్క? అదే మన జీవితం. దేవుని నామాన్ని వ్యర్థంగా వచనించినందుకు డబుల్ రేట్లు ఆడ కట్టాల్సి వస్తుంది. ఇంత నీచమైన స్థితిలో మన దేవుని దిగజార్చొద్దు. నేను ఎప్పటికే చెప్పగలుగుతా, నా దగ్గర ఈ లోక ధనం ఉండా, లేకపోతే నా కుటుంబీకులు, నా బంధువులైన నీ దగ్గర డబ్బు లేదన్నా. అసలు నేను డబ్బు లేనివాడిని అని ఎవడు చెప్పాడు? డబ్బు లేనివాడిని అని ఎప్పుడు చెప్పాడు? ఈరోజు నాకు రూపాయి లేదనగానే ప్రభా ఏంటి అని అనగానే, నువ్వు ఎందుకు నీ పని నువ్వు చేసుకొని నేను ఉండా కదా అంటాడు దేవుడు. ఇదే నా దేవునికి నాకు మధ్యలో జరిగేది. నిజం చెబుతున్నా.
ఏ మీరు నమ్మరు. ఎందుకంటే ప్రభా నేను ఎప్పుడైనా నా దేవుడిని ఎట్టగలుగుతా, మా అమ్మ లేదు అడగటానికి, మా నాన్న ఆయన దగ్గర ఉండవు, కాబట్టి నేను ఎవరిని అడగాలి ఇప్పుడు? నా భార్య ఇవ్వలేదు, నేను ఇస్తేనే తీసుకోవాలి. నా పిల్లలకు నేను పెడితేనే తప్ప వాళ్ళు ఇచ్చే స్టేజ్ ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? ఇదే అడుగుతా. ఇట్లాగే మీలాగా నేను ప్రార్థన కూడా ఎక్కువసేపు చేయను. తండ్రి కొద్దిగా తక్కువగా ఉండే డబ్బులు ఏమన్నా ఉంటే ఇస్తావా? ధననిధి తెరిచి ఇస్తున్నాడు నాకు. ఇదే మాట, తండ్రి కొద్ది కష్టంగా ఉంది ఇస్తావా, కొద్దిగా అవసరంగా ఉంది ఇస్తావా? ఎందుకు నువ్వు అట్లా బాధపడతా? ఇదిగో తీసుకో, ఇదిగో ఇప్పుడు ఇస్తా, లేకపోతే రేపు పొద్దున ఇస్తా. పరిగెట్టుకుంటూ వస్తున్నాయి. నేను ధనవంతుడిని నేను చెప్పట్లేదండి, నా అక్కర్లు తీర్చబడుతున్నాయి. నిజంగా ఎంత గొప్పవాడు మన దేవుడు చూడండి. ఒక మాటే, నేను ఇట్లాగే ప్రార్థన చేస్తాను, మీకులాగా నేను మొరపెట్టి కన్నీరు గాచి ప్రార్థన చేయనండి. సింపుల్, నా దేవునికి నాకు మధ్యలో ఉండదు ఏంటంటే స్నేహమే. నేను ఇదే చెబుతున్నా. అందుకే ఈ రోజుకి నేను సజీవుడుకుండా ఏమన్నా నా దేవుడికి నాకు స్నేహమే. ఒకటే మాట, అయ్యా ఫోన్ పోయినప్పుడు కూడా ఇదే అన్న, అయ్యా ఫోన్ పోయింది, మరి ఏదన్నా ఒకటి ఇప్పిస్తావా, ఒకటి తీసుకోవాలి, మరి నువ్వు అనుమతిస్తావా? ఎందరిని అడిగినా కానీ ఏం లేవన్నా, క్రెడిట్ కార్డులు అవి కూడా చాలామందిని అడిగా. దేవుణ్ణి అడుగుతారుగా బ్రదర్ అంటే ఒక మాట అడుగుదామని చెప్పి అడిగా. ఊర కూడా మా దగ్గర లేవు అన్న. ఒక అతను వచ్చాడు కానీ సెట్ అవ్వట్లా. అట్టగా దేవుడు కార్యం దేవుడు చేసేసాడు. నేను అడిగా, ఈరోజు నాకు ఫోన్ కావాలి ప్రభా, ఎట్లా రేపు? ఎందుకంటే వర్తమానం రికార్డ్ చేయాలి. వర్తమానాలు ఈరోజు మనం వినేదానికంటే యూట్యూబ్లో చాలామంది వింటున్నారు, చాలా అవసరం వర్తమానాలు. కాబట్టి ఎట్లా ప్రభా రికార్డింగ్ చేయాలంటే, నీకు ఎందుకు, నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటాను అన్నాడు. సాయంత్రానికి ఫోన్ తీసుకుని వెళ్ళి కటాక్షాన్ని చూపించా. నువ్వు సామాన్యుడు కాదయ్యా, నువ్వు అనుకున్నావంటే దేవుడు నీకు ఇచ్చేస్తాడు, నువ్వు తెచ్చుకున్నావు. ఇట్లా నా ప్రార్థన ఎక్కడ వ్యర్థంగా అడగను. అవసరాన్ని బట్టి దేవుని నామాన్ని నేను పలుకుతానే తప్ప అనవసరమైన సందర్భంలో దేవుని నామాన్ని పలకను. కాబట్టి ఈరోజుకి
జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మనకు జాగ్రత్త అవసరం. నీతిమంతుల విషయంలో బైబిల్ చెప్పబడిన మాట ప్రకారం మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా లెక్కప్ప చెప్పాలి. నీతిమంతుడు ఎలా ఉంటున్నాడు? నీతిమంతుడు సింహం వల్లే ఉంటున్నాడు. సింహం వల్లే ధైర్యంగా ఉన్న నీతిమంతుడి మీద సిగ్గుమాల మాటలు, తృణీకరించినటువంటి మాటలు మనం మాట్లాడినందుకు అది వ్యర్థమైన మాట. కాబట్టి సింహం లాంటి వారి మీద తృణీకరంగా, అవమానకరంగా, సిగ్గుమాల విధాల్లో మనం మాట్లాడుతున్నాం. కాబట్టి మాట్లాడే ప్రతి మాట వ్యర్థమైంది. కాబట్టి దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడు మనం ఏం చేయాలా? నీతిమంతులు ఎలా సిగ్గుమాలిన విధానంలో మనం మాట్లాడకూడదు. మరి ఎలా మాట్లాడాలా చెప్పండి? ఎలా మాట్లాడాలి? మంచిగానే మాట్లాడాలి, జాగ్రత్తగానే మాట్లాడాలి. ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదు. ఎట్లా పడితే అట్ట మాట్లాడితే దానికి ఏం చేయాలి? మనం లెక్కప్ప చెప్పాలి. అది వ్యర్థమైన మాటే. చూడండి, ఒక రక్షణ మారుమోసు బాప్తిసం పొందిన వ్యక్తి, సేవకుడైనా, విశ్వాసైనా, సంఘ పెద్ద అయినా, పరిచారకుడైనా, దేవుని యొక్క స్వరక్తం ద్వారా సంపాదించబడిన వ్యక్తి. ఒక మాట చెప్పనండి, సేవకుడు, సంఘ పెద్ద, విశ్వాసాలని కాదు, యేసు ప్రభు స్వరక్తం ద్వారా కడగబడిన ప్రతి వ్యక్తి నీతిమంతుడు చేయబడుతున్నాడు. ఈ నీతిమంతుడు మనం ఆ నీతిమంతుడి మీద సిగ్గుమాలిన విధానంలో కానీ తృణీకరించినట్టు మనం మాట్లాడితే అది వ్యర్థమైన మాటే. ఆ వ్యర్థమైన మాటకు మనం ఏం చేయాలా? ఇప్పుడు మాట్లాడేస్తున్నాం, ఏది పడితే అది మాట్లాడేసేస్తున్నాం. ఈయనట్ట, అక్కెట్లా, ఈ అన్నెట్ట, ఆయనట్ట, ఈయనట్ట అని ఇప్పుడు మాట్లాడేసేస్తున్నాం. ఈ వ్యర్థమైన మాటలకు ఏం చేయాలా? మనం తృణీకరంగా, అంటే వాడిదేముందిలే, ఆ సేవకుడిదేముందిలే, ఆయన అంత ఇదే, ఆయన అట్టంటాడు, ఎట్టంటాడు, ఆయన గురించి వదిలేసేయండి. ఇది తృణీకరం. సిగ్గుమాలిన మాటలు ఏంటి? అట్టంటోడు, ఇట్టంటోడు, ఇట్టంటోడు, అట్టంటోడు అంటాం. ఇది సిగ్గుమాలిన మాటలు. ఇవన్నీ కూడా నీతిమంతుని అంటున్నాం కాబట్టి ఇది వ్యర్థమైంది. కాబట్టి ఆయన రెడీగా ఉన్నాడు లెక్క తీసుకోవడానికి. ఎవరు? ఆకాశం, మహాకాశం పట్టగల గొప్ప దేవుడు రెడీగా ఉన్నాడు. ఎప్పుడు లెక్క అప్పు చెబుతాడు? ఎప్పుడు లెక్క అప్పు చెబుతాడని, లెక్క ఎప్పుడు అప్పు చెబుతాడని ఎదురు చూస్తున్నాడు. లెక్క అడగటానికి కాదు ఆయన ఉంది. మనం ఎప్పుడు అప్పు చెబుతామని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏం చేయాలి? అక్కడికి వెళ్ళి పరలోక రాజ్యం కావాలి ప్రభా అంటావు. వెళ్ళి ఏం చేయబోతున్నావు తెలుసా? ఇదిగో ప్రతి సమయంలో దేవుడు తండ్రి అని చెప్పిన మాటకు లెక్కప్ప చెప్పబోతున్నావు. ఇంకా దేవుడు మాట్లాడకపోయినా మాట్లాడాడని అబద్ధాలు ఆడుతున్నావు, దానికి లెక్కప్ప చెబుతున్నావు. ఇంకా దేవుని కొరకు నేను ఎన్నో శ్రమలు పడుతున్నాను, అబద్ధాలు మాట్లాడుతున్నావు వ్యర్థమని, దానికి లెక్కప్ప చెప్పబోతున్నావు. ఇంకా నేను ఎన్నో సకల జనుల ఎదుట దేశించబడుతున్నావు అని చెబుతున్నావు. నీ తప్పును బట్టి నువ్వు దేశించబడుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి అదే లెక్కప్ప చెప్పబోతున్నావు. ఇంకేం చెప్పబోతున్నావు? యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించినందుకు, ఇంకా నీతిమంతుల మీద కఠోరమైన మాటలు, అంటే అక్క సిగ్గుమాలినవి, తృణీకరించిన మాటలు ఉంటాయా? మనం వెళ్ళి దానికి ఈ లెక్క చెప్పడానికి వెళ్తుంది, బహుమానం పొందటానికి కాదు. దేనికి వెళ్తున్నాము అక్క? టెస్ట్ మనీ చెప్పడానికి కాదు, పనిష్మెంట్ కోసం వెళ్తున్నావా? ఇంకా అప్పుడు వెళ్తానికి ఎందుకు అక్క? వెళ్ళే ఉపయోగం ఏంటి? పనిష్మెంట్ కోసం వెళ్తున్నప్పుడు ఇంకా పరలోక రాజ్యానికి వెళ్తామన్న విశ్వాసం దేనికి? ప్రార్థనలు దేనికి? అర్థమైందండి? వాస్తవం మీరు చెప్పింది. పనిష్మెంట్ కోసమే వెళ్తున్నావు. ఎందుకు వస్తుంది? మనం మాట్లాడిన మాట లెక్కప్ప చేయడానికి. అందుకే చాలా మంది అంటారు నాలుగు కింద ఏముండిద్ది? మచ్చ కాదు అక్క, నాలుగు పైన మచ్చలు ఉంటాయి, నాలుగు కింద కాదు. రైట్ ఆన్సర్. మీరందరూ భౌతికమైన చూస్తారు అక్క, ఆయనే వాక్యం చూస్తున్నాడు. ఏమని? నాలుగు కింద రసం కాదక్క, విషం. రసం ఉండేరా? ఉండిద్ది నాలుగు కింద. పావు కంటే దారుణమైన వాడు అక్క మానవుడు. పావు కాటేసినా బ్రతుకుతాడు. మానవుడు మాట్లాడే మాటకి ఇంకో మానవుడు బతకడు, చచ్చిపోవాలనుకుంటాడు. ఇప్పుడు చెప్పండి, మానవుడు నాలుగు కింద ఏముంది? సామెతలోనూ ప్రసంగంలోనే ఎక్కడ ఉంది, నేను చదివి ఎంత ముందు కూడా. ఏముంది నాలుగు? క్షమించండి, యాకోబు పత్రిక చదవండి. నాలుగు కింద ఏముంటుంది? విషం ఉంటుందంట. ఇప్పుడు చెప్పండి, మన నాలుగు విషంతో కూడింది. ఈ విషంతో కూడిన మాటలు అన్నీ కూడా వ్యర్థమైనయే కదా, మంచియా? ఇప్పుడు ఈ లెక్క చెప్పాలి కదా. పావు గరిస్తే బాగుంటుందా? మరి వ్యర్థమైన మాటల వల్ల చావేగా వచ్చేది, బ్రతికెక్కడ ఉంది? వ్యర్థమైన మాటలే కాటేస్తుంది, మంచి కాదు, కాటేస్తుంది వ్యర్థమైన మాటలే. ప్రతి మాటకి వెళ్దాం, ఆడికి వెళ్ళి ఆడ కూర్చుని ఆయన అడిగే లెక్క చెప్పాల్సింది నువ్వైనా నేనైనా. అవును ప్రభా మాట్లాడా, వెళ్ళు ఆ పక్కకి వెళ్ళు. అవును ప్రభా నేను మాట్లాడలా, నువ్వు మాట్లాడలా, నువ్వు ఈ పక్కరా. ఆ పక్క ఈ పక్క చేర్చేసాడు, మేకల్ని గొర్రెలను రెండు పక్కలకు చేర్చాడు. చేర్చిన తర్వాత మనం అనుకుంటాం, అరే రే 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 అక్క దాంట్లోకి వెళ్ళింది, నేను ఎందుకు వెళ్ళలేదు? అక్క నేను కూడా వస్తా, ఉండు ఆడే ఉండు, దేవుడు మనసు మార్చుకుంటాడేమో. నీకు ఆల్రెడీ డిసైడ్ చేసాడు మేకల్లాగా చేసి నరకంలో వేయటానికి. నేను కూడా వస్తాను, నువ్వేం భయపడద్దు, ఉండు అక్కడే ఉండి అనుకుంటావు. ఎవడు పంపిస్తాడు నిన్ను? పంపించా ఆయన వేరు చేస్తే ఇంకెవరు పంపించేవాడు ఉంటాడు? ఆ రోజు ఉంది, జాగ్రత్త.
కష్టం, చాలా కష్టం. మనం దేవుని దగ్గరికి వెళ్తుంది దేనికో తెలుసా? దేవుని రాజ్యం నుండి సంతోషించడానికంటే లెక్కప్పు చెప్పడానికి వెళ్తున్నాం. దేవుని దగ్గరికి ఎందుకు వెళ్తున్నాం అండి? ఈరోజు విశ్వాసుడికి అది అర్థం కావట్లా. దేవుడు నాకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, కారు ఇచ్చాడు, బంగ్లా ఇచ్చాడు, బైక్ ఇచ్చాడు, పెళ్లి ఇచ్చాడు, వివాహం ఇచ్చాడు, వివాహం చేశాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఉండే. ఓరి వెర్రివాడా అని ఆయనే అంటున్నాడు, నేను అంటలా. అన్నీ ఉండే, నాకు దేవుడు ఏం తక్కువ చేశాడు? ఏం తక్కువ చేయలే. నీ కూడా కొదువు ఉంది, నీ నోరు. నిజం చెబుతున్నా, చివరి బైబిల్ స్టడీ ఇంకొకసారి ఈ బైబిల్ స్టడీ ధ్యానించబడదు, అయిపోయింది. ఇదే లాస్ట్. ఇంకొక మాటతో అయిపోయింది, 7వ మాటతో బైబిల్ స్టడీ. సంవత్సరంన్నర నుంచి ధ్యానిస్తున్న బైబిల్ స్టడీ అయిపోయింది. ఈరోజు గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని దగ్గరికి వెళ్తుంది నీ మాట లెక్క చెప్పడానికి. వ్యర్థంగా ఏదైతే మాట్లాడుతూ వచ్చావో, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకి ఏం చేయాలా? ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఎక్కడికి ఎందుకు వెళ్తున్నాం? దేవుని దగ్గరికి లెక్కప్పు చెప్పడానికి. బహుమానం పొందే సంగతి తర్వాత, ఎందుకు? లెక్క. ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. నౌ ప్రజెంట్, ఇప్పుడే సడన్గా ప్రభు మన మధ్యలోకి వస్తే లెక్కప్ప చెప్పు అంటే చెప్పగలుగుతామా? కష్టం. అందుకే ప్రియుడా, మన మాటలు చాలా విలువైనవి ఉండాలి. మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుని తీర్పులోకి వస్తున్నామని గుర్తెరగాలి. అందుకని ఈ మాటలు జాగ్రత్తగా ఉంచుకోమని బైబిల్ మాట్లాడమని అంటుంది. ఎందుకంటుంది బైబిల్? మాటల గురించి చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకు? మాటలు ఇంపార్టెంట్. తెలియట్ల సంఘస్థులకి, విశ్వాసులకు తెలియట్లేదు. ఏది పడితే అది మాట్లాడేసుకుంటున్నాం. డ్యాము కానీ నీళ్లు ఫుల్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే, కాలువ అయినా డ్యామ్ అయినా ఓపెన్ చేస్తే నీళ్ళు ఎట్లా పారుకుంటూ వస్తే కాలంలో అట్లా మాట్లాడేసేస్తున్నాం. జాగ్రత్త. నోరు తెరిస్తే డ్యామ్ తెరిచినట్టే. మన మాటలు ఎప్పుడు ఆగుతాయి? డ్యామ్ క్లోజ్ చేసినప్పుడు ఆగినట్టుగా వాటర్, మన మాటలు అప్పుడు ఆగుతాయి మూతే. నోరు తెరిచినంత వరకు ఏదో ఒకటి మాట్లాడతాం. నేను చెప్పే జాగ్రత్తగా ఆలోచించాలి. మనం ప్రభు దగ్గరికి వెళ్తుంది ప్రతి మాట లెక్క చెప్పడానికి. వ్యర్థంగా మాట్లాడినా ప్రతి మాటని లెక్క చెప్పడానికి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి వీటి గురించి, కానీ చెప్పలా. ధ్యానించడం కాదు, ఇంకా ఆ కోణంలోకి వెళ్ళలేదు. ఎందుకంటే ఆ కోణంలోకి వెళ్తే సంఘంలో ఉండేవారు కొద్దిగా బాధ అనిపించింది. మా గురించే చెబుతాడు అనుకుంటారు. అందుకని వాటి గురించి అవట్లేదు. ధ్యానించింది కూడా ఇంకొక వర్తమానం ఉంది దీని గురించి, మాటల గురించి, కానీ అది ఆపేసేసాం. వద్దులే, ఎందుకు ఇబ్బందికరంగా. కడుపురా గమనించు. ఏంటో తెలుసా? ఓ రోజు వస్తుంది. ఏంటి ఆ రోజు? నువ్వు వ్యర్థంగా మాట్లాడిన ప్రతి మాట లెక్కపు చెప్పబోతున్నావు. అక్కడ జాగ్రత్త. రక్షించబడ్డాను, మారుమోసు పొందానని అతిశయపడద్దు. జాగ్రత్తగా ఉండు. ఇక 7వ విషయాన్ని చూద్దారండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 21, 22 వచనాలు. చూడండి, అక్క చివరిది ఇదే మనకు అవసరమైంది. మనం చేసే తప్పు ఇదే. 7వ మాట ఏంటి? ఇంకా అయిపోయింది బైబిల్ స్టడీ ఈరోజు. ఇదే చివరి పాయింట్. ఏంటి చివరి మాట? వ్యర్థముగా దేవుని మీద ఏం చేస్తాం? మనం ఒట్టు పెట్టుకుంటాం. దేవుడు తోడయ్యా, దేవుడు తోడన్నా, దైవ సాక్షిగా ఒట్టు పెట్టుకుంటాం. మనం దేని గురించి ఒట్టు పెట్టుకుంటున్నామో
అది వ్యర్థముగా దేవుని మీద మనం పెట్టిన ఒట్టు పెట్టుకునేటప్పుడు మాట్లాడతాం. ఒట్టు అని మాట్లాడుతున్న ప్రతి మాటకి మనం ఏం చేయాలా? ఒట్టు అంటే అర్థం ఏంటి? ఒట్టు అంటే అర్థం ఏంటి? నిజంగా. ఒట్టు అనేది అర్థం ఏంటి? ఒట్టయ్యా నేను అబద్ధవాడిని అంటాం అంటే నిజంగా నేను అబద్ధవాడిని అన్నది. మనము వ్యర్థముగా దేవుని మీద ఒట్టు పెట్టుకుంటూ మాట్లాడేం చూసారా? ఒట్టు అని మాట్లాడాం కదా, ఆ మాట్లాడిన ప్రతి మాటకి మనం ఏం చేయాలి? దేవుని ఎదుట లెక్కప్పు చెప్పాలి. అందుకే ఏం చేయాలి? మీరు బైబిల్ అంటుంది ఎప్పుడు ఒట్టు పెట్టుకోవద్దు. అయ్యా దేవుని తోడు, దేవుడు ఒట్టయ్యా అనుకో. అవునా? రాములు మక్క కూడా చెప్పాలి, ఒట్టు అని చెప్పకూడదు అక్కని. కాబట్టి ఒట్టు ఎప్పుడు పెట్టుకోకూడదు. అయ్యా ఒట్టు అని అనకూడదు. దేవుని మీద ఒట్టయ్యా, మనుషుల మీద ఒట్టు, నేను నిజంగా ఒట్టేది చెబుతున్నాను అనకూడదు. మనం ఒట్టు అన్న చెప్పే ప్రతి మాట ఎక్కడెక్కడ ఒట్టు అని చెబుతున్నామో అది వ్యర్థంగా చెప్పిన ఒట్టు అని వ్యర్థంగా చెప్పిన ప్రతి మాటకి మనం లెక్కప్పు చెప్పాలి. అందుకే ఏమని రాయబడుతూ వచ్చింది చూడండి చక్కగా. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో ఏమని రాయబడుతుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 21-22 వచనాలు ఏమనుంది? మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దాని తోడనియు అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకున్నవాడు దేవుని సింహాసనం తోడని దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకొనుచున్నాడు. సరే, దేవాలయం తోడంటే అర్థం ఏంటి? దేవాలయంలో ఉన్నవాని మీద తోడు ఒట్టు అని పెట్టుకుంటామంట. దేవాలయం తోడు కాదు, ఒట్టు అంటే దేవాలయంలో ఉన్నవాని మీద. ఆకాశం మీద ఒట్టు అంటే ఆకాశంలో ఉన్న ఆయన సింహాసనం మీద ఒట్టు పెట్టుకుంటున్నట్టంట. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం ఒట్టు పెట్టుకోవడం అన్నది ఆపాలి. ఎక్కడ పడితే అక్కడ ఒట్టేయకూడదు. అయ్యా ఒట్టు పెట్టుకుంటాను అయ్యా, నిజంగా ఒట్టయ్యా అని చెప్పి ఎక్కడ అనకూడదు. మనం ఎక్కడైతే వ్యర్థంగా ఒట్టు అని చెబుతున్నామో ఆ చెప్పే మాటను బట్టి దేవుని దగ్గర ఏం చేయాలా? లెక్కప్పు చెప్పాలి. నేను ఒట్టు పెట్టుకుంటున్నాను అయ్యా, ఒట్టయ్యా, దైవ సాక్షిగా దేవుని మీద ఒట్టేసి చెబుతున్నాను అంటాం కదా, ఆ పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాను. మనం ఎక్కడైతే దేని విషయం అయితే ఒట్టేసి చెబుతున్నామో ఆ ఒట్టేసి చెప్పే ప్రతి మాటను బట్టి కూడా దేవుని దగ్గర ఏం చేయాలా? లెక్కప్పు చెప్పాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఒట్టనొద్దు. మనుషుడు పలికే వ్యర్థమైన మాటలు ఏంటంటే 7 విషయాలు. మొదటిగా, ప్రతి సమయంలో తండ్రి అని దేవుని గురించి చెబుతాడు. 2, దేవుడు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడాడని చెబుతాడు. 3, దేవుని కొరకు ఎన్నో శ్రమలు పొందానని చెప్తాడు. 4, నేను సకల జనుల చేత దేవుని నిమిత్తమే ద్వేషించబడుతున్నానని చెబుతాడు. 5, దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తాడు. 6, నీతిమంతుల మీద కఠోరమైన మాటలు అంటే సిగ్గుమాలినవి తృణీకరించిన మాటలు మాట్లాడతాడు. 7, వ్యర్థముగా దేవుని మీద ప్రశ్నలు వ్యర్థంగా చేస్తున్నారు, ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఇటువంటి మాటలను బట్టి దేవుని దగ్గర ఏముంది? మనం లెక్కప్ప చెప్పాలా? లెక్కప్ప చెప్పడం ద్వారా ఏమవుతుంది? తీర్పులోకి వస్తాం కాబట్టి నష్టపోతాం, నిందితులుగా ఉంటాం. అంటే తీర్పుగా మనం తీర్పు పొందిన వారికి ఉంటాం. కాబట్టి ప్రియులారా, ముగించబడుతుంది బైబిల్ స్టడీ. వ్యర్థమైన మాటలు అంటే 7 విషయాలు చూసాం. చాలా ఉన్నాయి. ఇంకా ఈ 7 విషయాల్లో మనలో తప్పులు ఉన్నాయా? 7 విషయాలు ఏదో ఒక మాట మనం తప్పిపోతే ఈ రాత్రి సరి చేసుకుందాం. సంఘం ఎంతోమంది ఉన్నారు, అందరికీ లేని ధన్యత నీకు నాకు ఇచ్చాడు. బహుశా ఈ రాత్రి ప్రభు వస్తే లేదా మనం ప్రభు దగ్గరికి వెళ్తే ఈ మాట్లాడిన మాటల్లో తప్పులుంటే ఇప్పుడు సరి చేసుకుంటే ఒకరోజు ఆయనకి లెక్కప్ప చెప్పాల్సినంత అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడే మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. దేవా, నేను ఎట్లాంటి వాడిని, నేను అట్లాంటి వాడిని అని మనలో ఉన్న తప్పులు మనం సరి చేసుకుందాం. రండి, ప్రార్థన. ఒక్క నిమిషం మాత్రం సరి చేసుకోనండి. ఎక్కడ దేవుని సన్నిధిలో తప్పిపోయామో, ఎక్కడ పడిపోయామో, మన మాటలు ఎలా ఉన్నాయి, మనం మాట్లాడే ప్రతి మాట దేవుని పేరుని బట్టి తండ్రి అని కానీ, దేవుని నామాన కానీ, నీ శ్రమలు బట్టి నీకు వస్తున్నా, దేవుని బట్టి శ్రమలు అనిపిస్తున్నా, దేవుని బట్టి ఎన్నో నిందలు భరిస్తున్నాను, ఎన్నో బాధలు పడుతున్నాను దేవుని కొరకై అని చెప్పొద్దు. ఇవి వ్యర్థమని మన తప్పును బట్టి మనకు వస్తున్నాయి. ఇట్లాంటివి ఎప్పుడైనా చెప్పిన అనుభవాలు ఉంటే సరి చేసుకుందాం. కాబట్టి గమనించండి, ప్రభువు రాకడ ఆలస్యం అవటానికి గల కారణం ఏంటంటే ఇదే. ఏంటి ఆలస్యం అవటానికి గల కారణం? మన మాటలు వ్యర్థమైన మాటలు ఉన్నాయి. వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి వ్యర్థమైన మాటలు మాట్లాడిన ఆ మాటలను బట్టి లెక్కప్ప చెప్పాలి. ఆ లెక్క మనం అప్పచెప్పలేం కాబట్టి ప్రభు ఆలస్యం చేస్తున్నాడు, తండ్రి ఆలస్యం చేస్తున్నాడు కుమారుని యొక్క రాకడ. కాబట్టి మనం ఏం చేయాలా? మన మాటలు జాగ్రత్త చేసుకుని ఈ మాటను బట్టి మనం దోషులుగా అవుతాం కాబట్టి ఈ మాటను బట్టి దోషులుగా కాకుండా ఉండటం కొరకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈ మాటలు మాట్లాడుకోకుండా మన జీవితాలు జాగ్రత్త కలిగి ఇటు జీవితం కలిగిన మనం సరిచేయబడాలనే
ఆ లెక్క అప్పచెప్పలేం కాబట్టి అప్పచెప్పుకొని ఉండడానికి సరిచేయబడాలి కాబట్టి ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది. కాబట్టి ఈ రీతిలో ప్రభు అక్కడ ఆలస్యం అవుతుంది కాబట్టి మనం ఇంకేమైనా ఉంటే సరి చేసుకుని ప్రభు కృపలో మంచిగా జీవించినట్లు మన మాటలు జాగ్రత్తగా ఉండి, ప్రభు ఆలస్యం చేస్తుంది వ్యర్థమైన మన మాటల్ని తీసివేయటానికి, కడగటానికి. కాబట్టి ఈ వ్యర్థమైన మాటలు ఏంటంటే సరి చేసుకుని దేవుని సన్నిధిలో మంచిగా మనం జీవించినట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. మౌనంగా ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఇచ్చినటువంటి సమయానికై స్తోత్రములు. మీ ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మా మాటలను బట్టి మీరు ఒక రోజు లెక్కడబోతున్నారు. మనుషుడు పలికే వ్యర్థమైన ప్రతి మాటను బట్టి లెక్కప్ప చెప్పవలసిన దినం ఉంది. కాడు ప్రభా, మా మాటలు వ్యర్థమైనగా మాట్లాడుకోకుండా, వ్యర్థమైన మాటలు మేము మాట్లాడి దేవుని తీర్పులోకి రాకుండా కాపాడండి. ఎందుకంటే తండ్రి, ఇట్టి వ్యర్థమైన మాటలు మేము మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఆకలి ఆలస్యం అవుతుంది. ఇటు వ్యర్థమైన మాటల వల్ల మేము మీ దగ్గర లెక్క చెప్పాలి కాబట్టి, ఆ వ్యర్థమైన మాటలను బట్టి మేము లెక్కప్ప చెప్పలేం కాబట్టి ప్రభువా మీరు ఆకలి ఆలస్యం అవుతుంది. తండ్రి, ఇట్టి వ్యర్థమైన మాటలు నాలో మాలో ఉండే అని ఒప్పుకుంటూ వాటిని మీరు క్షమించి సరిచేయమని, ఈ వ్యర్థమైన మాటల నుండి మమ్మల్ని తొలగించి కాపాడమని. దేవా, మీరు త్వరగా రాబోతున్నారు. మీరు ఆకలి ఆలస్యం అవటానికి మా వ్యర్థమైన మాటలే అవి సరి చేసుకుంటానికి రాత్రి వేళ అనేక పర్యములు, ఏడే కాదు ఇంకెన్నో అనుభవాలు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ వచ్చాం. క్షమించి 200 తీర్పులోకి రాకుండా కాపాడమని, ఈ వ్యర్థమైన మాటల నుండి తప్పించి మేము దోషులు కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడి ఆ దోషపు జీవితాన్ని తొలగించి నిర్దోషమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని, మా ప్రభువైన ఇక్కడ చేరువచ్చిన వారు, రాని వారికి, యూట్యూబ్ లేని వారికి అందరూ కూడా దయచేయమని, మా ప్రభువును మీ ప్రియకుమారుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామం పేరట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టెలు కూడా మనం కాపాట్టుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టడుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు ప్రేమ సమాధానం హెబ్రోనుకుని ఇక్కడ చేరువచ్చిన వారికి, అనారోగ్యంగా ఉన్న వారికి, లోకం విడిచిన కుటుంబాలకి సదాకాలం దేవుని కృప గర్భఫలం లేని వారికి అందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.